ఆసక్తితో నీ సన్నిధికి వస్తున్నారు, వారితో మీరు మాట్లాడండి అని ప్రభు పాదాల దగ్గర కూర్చొని నిన్నటి దినాన ఏదైతే ప్రభు నాకు చెప్పున్నారో, నేర్పున్నారో, బోధించున్నారో, ఏది చెప్పమన్నారో వాటిని ఈ ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచుతున్నాను. జాగ్రత్తగా వినండి. నోట్ చేసుకునేవారు నోట్స్ చేసుకోండి. వెనకాల పాత మందిరంలో ఆడియో వస్తుందా? రాదు. చెప్పేంత వరకు వాళ్ళకి రాదు. ఆ జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుందో తెలియదు. మరి ఆరాధన స్టార్ట్ అయింది, వర్తమానం స్టార్ట్ అయింది, వెనకాలకి వెళ్ళాలి, చూడాలి, ఆడియో వస్తుందా, వీడియోలు వస్తున్నాయా, అది ఎవరో ఒకరు చెప్పాలే తప్ప రాదది. ఆదివారము మీటింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేయవలసిన యాంప్లిఫైయర్లు గురువారం రోజు నేను ఎక్కడో మీటింగ్లు కానీ ముగించుకొని వచ్చి ఉదయకాల స్తోత్ర ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ మందిరంలో తిరుగుతాను, స్తోత్రాలు చెప్పుకుంటా. అప్పుడు చూసినానండి యాంప్లిఫైర్ ఇంకా ఆన్లోనే ఉంది. ఎన్ని రోజులు? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. అంతేనా? నువ్వు ఆఫ్ చేసింది ఎప్పుడు? గురువారమే కదా. అలా ఉన్నారు, ఏం చేస్తాం మరి? నా కంటికి కనబడుతుంది, వాళ్ళ కంటికి కనబడట్లేదు. ఇవన్నీ సంఘంలో ఊరికే చెప్పుకుంటూ పోతే కొందరు బాధపడుతున్నారు, అయ్యగారికి వేరే పని లేనట్టుంది, వీళ్ళ మీదనే ఏడ్స్ వస్తున్నాడని. ఎందుకని వదిలేసుకున్నాను, నేనే ప్రభు చేతికి అప్పచెప్పేసినాను. రైట్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసుకు మాత్రమే కలుగునుగాక. ఇప్పుడు వస్తుంది వెనకాల క్లియర్గా ఉందా? వీడియోస్ వస్తున్నాయా? ఎల్ఈడీలు వస్తున్నాయా? రైట్. ఇప్పుడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈరోజు రాకడ గురించిన వర్తమానం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏ వర్తమానం? ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. త్వరగా ప్రభు రాబోతున్నాడు. ఇక సమయం లేదు. ఎందుకనంటే ఈ భారతదేశంలో ఉన్న యూదులు, ప్రపంచ దేశాల్లో ఉన్న యూదులందరూ కూడా వాగ్దాన రీతిగా, వాగ్దాన నెరవేర్పుగా వారందరూ ఇప్పటికే ఇజ్రాయేలు చేరుకుంటున్నారు. దాని అర్థం ఏంటంటే రాకడకు సూచనలు ఇవన్నీ. కాబట్టి యేసయ్య త్వరగా వస్తున్నాడు. రాకడకు సిద్ధపడే మనం చెయ్యవలసిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని మనం చేయగలిగితే ఖచ్చితంగా, నిశ్చయముగా మేఘాల మీద వచ్చుచున్న మన యేసయ్యను ఎదుర్కోబోతున్నాము. ఆమెనంటారా గట్టిగా? అయ్యా, నాకు ఇంకొంచెం సమయం కావాలన్నవారు ఎవరైనా ఉంటే చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఉండిపోమ్మా. ఇక సమయము చెప్పాలి, ఇంకా సమయము లేదు. కాబట్టి మనం త్వరగా వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ మేఘాల మీద వచ్చుచున్న యేసయ్యను మనము ఎదుర్కోవాలి. ఈరోజు కొద్దిగా ఆలస్యమైన పర్వాలేదయ్యా, మాకు పూర్తి వర్తమానం చెప్పండి, లేదా పార్ట్ 1 పార్ట్ 2 చేసి చెప్పండి అన్నవారు ఉంటే కొంచెం చేతులైతే నేనేం బాధపడను. ఎందుకంటే పాపం మీకు కొన్ని బలహీనతలు ఉంటాయి, వాటిని కొన్ని చెప్పుకోలేరు, కొన్ని చెప్పగలరు. ఏమండి, కొంతమంది షుగర్ అంటారు, కొంతమంది బీపీ అంటున్నారు, ఏమండి కొంతమంది వణుకుడు వస్తుంది అంటున్నారు. మరి రకరకాల రోగాలు ఉన్నాయి. కాబట్టి మీకు అనుకూలంగానే చెప్తాను. పార్ట్ 1 పార్ట్ 2 చేద్దామా? ఫుల్ సబ్జెక్ట్ చెప్పేసుకుందామా? ఫుల్ సబ్జెక్ట్ అన్నవారు కుడి చెయ్యి ఎత్తండి, దించండి. పార్ట్ 1 పార్ట్ 2 అన్నవారు ఎడమ చెయ్యి ఎత్తండి. ఓకే, అయితే మీరు అందరూ మొత్తం వినాలని అనుకుంటున్నారు. ఓకే, రైట్. ఇద్దరు దైవజనులు, గురువు శిష్యులు. భక్తుడైన ఏలియా, దైవజనుడైన ఏలియా, ఆయన శిష్యుడు పేరు ఎలీషా. ఏలియా చరిత్రకు మనం వస్తే ఏలియా, ఎలీషా వీరిద్దరూ కలిసి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ప్రయాణ మార్గంలో ఏలియా భక్తుడు, దైవజనుడు, గురువుగారు తన శిష్యుడితో చెప్తున్నాడు. ఏమనంటే, ఇదిగో నా కొరకు ఒక అగ్ని రథం రాబోతుంది.
ఆ రథం ఎక్కి నేను వెళ్ళిపోబోతున్నాను. కనుక ఎలీషా, నేను ఆ అగ్ని రథము వెళ్ళే సమయం, అగ్ని రథం వస్తుంది, అది ఎక్కి వెళ్ళే సమయం ఆసన్నమైంది అన్నాడు. ఈ మాట తన శిష్యుడైన ఎలీషాతో చెప్పిన ఒక సందేశం. ఇక తర్వాత నెమ్మదిగా రోజులు సమీపించినాయి. ఆ రోజులు దగ్గరకు వస్తుండగా ఏం జరిగిందో తెలీదు, ఇద్దరు కలిసి నడుస్తున్నారు. ఏలియా, ఎలీషా కలిసి నడుస్తున్నారు. ఒక్కసారిగా అగ్ని రథం ఎప్పుడైతే దిగి వచ్చిందో ఇద్దరు వేరు అయిపోయినారు. ఇద్దరు ఏమైపోయినారమ్మా? వేరు. ఏలియా వేరైపోయినాడు, ఎలీషా వేరైపోయినాడు. మరి ఏలియా ఎక్కడికి వెళ్ళినాడు, ఎలీషా ఎక్కడికి వెళ్ళినాడు అని చూస్తే, ఏలియా రథం ఎక్కినాడు, ఎలీషా కిందనే ఉండిపోయినాడు. కలిసి వెళ్ళినారు. రథము చూడగానే, అగ్ని రథం ఎప్పుడైతే దిగి వచ్చిందో ఇద్దరు వేరు అయిపోయినారు. ఏలియా రథం ఎక్కినాడు, ఎలీషా నిలబడిపోయినాడు. ఈలోపు ఆ రథం వచ్చి ఏలియాను సుడిగాలి చేత తీసుకొని వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఓకే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏలియా ఆరోహణము పొందెను అనంటే ఎత్తబడెను, కొనిపోబడెను, తీసుకొని వెళ్ళిపోబడెను. ఇవన్నీ కూడా ఒకే అర్థానికి సంబంధించి. ఇప్పుడు ఏలియా ఏమైపోయినాడు? ఆరోహణం అయిపోయినాడు. అందరూ చెప్పండి, ఏమైపోయినాడమ్మా? లేదా కొనిపోబడ్డాడని చెప్పండి గట్టిగా. ఏలియా ఏమైపోయినాడు? కొనిపోబడ్డాడు. ఆ ఒక్క మాట చదవండి చూద్దాం. ఇప్పుడు 2వ రాజులు 2వ అధ్యాయం, 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను. ఈరోజు మన బ్యాక్గ్రౌండ్ మీద ఉంది చూడండి. అగ్ని రథము, అగ్ని గుర్రములను. రథము కూడా అగ్నిదే, గుర్రములు కూడా అగ్నివే. అగ్ని రథములను, అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. వీరిద్దరిని, ఎవరిద్దరిని చెప్పాలి? ఎవరిద్దరిని? ఈరోజు చాలా శ్రద్ధగా వినాలి, ఎవ్వరు కళ్ళు మూయకూడదు, నా వైపు చూస్తూ వినాలి. ఇది మిస్ అయితే రేపు రాకడ కూడా మిస్ అయిపోతారు మీరు. మీ శ్రద్ధా భక్తులు ఎంత ఉన్నాయో ఇప్పుడు అర్థమైపోద్ది. ఓకే, జాగ్రత్తగా వినండి. ఈ వర్తమానం కొరకు నేనంతా దేవుని సన్నిధిలో కూర్చున్నాను, మోకాళ్ళ మీద కూర్చున్నాను. ఒక్కడిగానే ప్రభు సన్నిధిలో గదిలో కూర్చొని, ప్రభువా నీ ప్రజలకు ఒక వాక్యం ఇవ్వు, నీ వర్తమానం ఇవ్వు అనంటే, ఒరే నాన్న, ఎప్పుడు ఆశీర్వాదాలు చెప్పడం కాదురా, నా రాకడ గురించి సంఘానికి చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి సంతోషంగా హల్లెలూయా చెప్పండి. అగ్ని రథములు, అగ్ని గుర్రములు రాగానే వారిద్దరు ఏమైపోయినారట? చెప్పండి, ఎవరెవరు? ఏలియా, ఎలీషా వేరాయెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా. ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఎలాంటిదో తెలుసా? యేసు రాజుగా భూలోకమంతా రావి కోటి తేజుడు రారాజుగా యేసు. హల్లెలూయా. ఒక రోజు రాబోతుంది, మేఘాల మీద మన యేసయ్య రాబోతున్నాడు. మేఘాల మీద యేసయ్య రాబోతున్నాడు. కడబూర శబ్దముతో రాబోతున్నాడు. గట్టిగా చెప్పండి, బూరతో రాబోతున్నాడు, ఆర్భాటముతో రాబోతున్నాడు, మేఘాల మీద రాబోతున్నాడు. అట్టి యేసయ్యను మనము ఎదుర్కొందుముగాక. అగ్ని రథము దిగి రాగానే, వారిద్దరు వేరైపోయగానే సుడిగాలి వచ్చి ఏలియాని ఏం చేసిందంట? ఆరోహణము. ఓకే, ఇది మన వర్తమానం. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ఏలియా భక్తుడు
ఆరోహణము చెందడానికి ముందు ఒక 4 అనుభవాలలో ఇతను ప్రయాణం చేస్తున్నాడు. ఈ 4 అనుభవాలు దాటిన తర్వాతనే అతనికి ఏం కనబడింది? అగ్ని రథాలు అని చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ 4 అనుభవాలు దాటిన తరువాతనే ఏలియా ఏం చూస్తున్నాడంటే అగ్ని రథాన్ని, అగ్ని గుర్రాన్ని చూస్తున్నాడు. దేవుని రాకడకు నువ్వు ఎత్తబడేవాడివైతే అగ్ని రథము, అగ్ని గుర్రము, ఆ మేఘము, ఆ కడబూర శబ్దము, ఆ ధ్వని నీకు వినబడాలంటే నీవు కూడా ఈ 4 అనుభవాలను దాటుకుంటూ వెళ్ళాలి. అయ్యా 4 అయితే దాటలేను, ఓ 2 అయితే దాటగలుగుతాను అన్నవారు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులతో కామెంట్ అంటారా? లేదయ్యా 4 దాటాల్సిందే, దాటుతామన్నవారు కల్లేలి చెప్పండి గట్టిగా. నేను ఆవలింపులు తీయమనలేదు. 4 అనుభవాలు నేను దాటుతాను అన్నవారు ఇప్పుడు చెప్పండి హల్లెలూయా అని గట్టిగా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏలియా, ఎలీషా ప్రయాణం ప్రారంభమైంది. ఏలియా, ఎలీషా ప్రయాణం ప్రారంభించింది ఎక్కడ? ఇప్పుడు చదువుతున్నారు 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున, ఇది అండర్లైన్ చేసుకోండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. ఎక్కడ నుండి బయలుదేరినారు ఇప్పుడు చెప్పండి అమ్మా. ఇప్పుడు మన వర్తమానం ఏంటంటే పెట్టినాను ఒకసారి పెట్టినాను. మన వర్తమానం ఏంటండి? ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు ముందు, అయిపోయిన తర్వాత కాదు, రాకడకు ముందు చెప్పండి మాట. కొనిపోబడడానికి ముందు, ఆరోహణము చెందడానికి ముందు. ఏలియా ఆరోహణము చెందింపబడడానికి ముందు 4 అనుభవాలు. ఆ మొదటి అనుభవం ఏంటంటే సుడిగాలి, ఆ అగ్ని రథాన్ని, అగ్ని గుర్రాన్ని తీసుకొని వెళ్ళడానికి ఇతను ఎలీషాతో చెప్పున్నాడు. అక్కడికి వెళ్ళడానికి ఎక్కడి నుండి బయలుదేరినారు? మొదట గిల్గాలు. అమ్మా ఎక్కడి నుండి బయలుదేరినారు? మన బైబిల్ చరిత్రలో గమనిస్తే సమూయేలు, దైవజనుడైన సమూయేలు సౌలును అభిషేకించిన తర్వాత సౌలు మొట్టమొదటిగా వెళ్ళిన స్థలం ఏదంటే గిల్గాల్. అమ్మ ఎక్కడికి వెళ్ళినాడు? దైవజనుడు అంటాడు అక్కడికి వెళ్ళి నిలబడు. ఎక్కడికి వెళ్ళి నిలబడమన్నాడు? గిల్గాల్కి వెళ్ళి నిలబడమన్నాడు. ఓకే, ఇప్పుడు ఆరోహణం అవ్వవలసిన వ్యక్తి, రాకడకు ఎత్తబడవలసిన వ్యక్తి మొదట ఉండవలసిన స్థలం ఏంటంటే గిల్గాల్. గిల్గాలు అనగా దొర్లించబడుట. గిల్గాలు అనగా నీ పాత జీవితం అంతా కూడా ఏమవ్వాలి? దొర్లించబడాలి. నీ పాత స్వభావం ఏమవ్వాలి? చెప్పండి గట్టిగా. దొర్లించబడాలని చెప్పండి గట్టిగా. నీ పాత క్రియలు ఏమవ్వాలి? నీ పాత నడకేమవ్వాలి? నీ పాత మాటలేమవ్వాలి? నీ పాత జీవితం అంతము కూడా దొర్లించబడితే తప్ప 2వ అనుభవానికి నువ్వు వెళ్ళలేవు. స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అయ్యా నేను ప్రభు రాకడికి ఎత్తబడాలనుకుంటున్నాను. మంచిదే, నీ కోరిక మంచిదే. రాకడికి ఎత్తబడవలసినవి నీవు దొర్లించబడే అనుభవంలో ఇంకా ఉన్నావా లేదా? నీ పాత జీవితాన్ని, నీ పాత క్రియలు, నీ పాత మాటలు, నీ నడక, నీ స్వభావము దొర్లించబడాలి. అవి దొర్లించబడకుండా నేను రాకడికి ఎత్తబడాలని ఎన్ని పాటలు పాటలాడుకున్నా నువ్వు ఎత్తబడలేవు. దొర్లించే స్వభావం ఎక్కడ ఉంది? ఇది గిల్గాల్. అమ్మా ఎక్కడుందమ్మా? స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గిల్గాల్లో ఉన్న 2వ అనుభవం ఏంటంటే, గిల్గాల్లో ఉన్న 2వ అనుభవం ఏంటంటే, ఇది చూడండి, రాజ్య పరిపాలన అక్కడ నేర్చుకోవాలి.
అంటే అర్థం ఏంటంటే ఒక క్రమముగా నడుచుకునే విధానము ఎక్కడ నేర్చుకోవాలి? గిల్గాల్లో. ఒకటి గిల్గాల్లో దొర్లించబడిన తర్వాత నువ్వు నేర్చుకోవాల్సిన రెండవ అనుభవం ఏంటంటే ఒక క్రమముగా నడుచుకునేది నువ్వు నేర్చుకో. సంఘములో ఎలా ప్రవర్తించాలి, సంఘములో ఎలా ఉండాలి, సంఘములో నీ నడక ఎలాగుండాలి, సంఘములో నీ మాటలు ఎలాగుండాలి, నీ సంఘములో నీ చూపు ఎలాగుండాలి, సంఘములో నీ ప్రవర్తన ఎలాగుండాలో ఆ రాజ్య పరిపాలన గిల్గాలులో నీవు నేర్చుకోవాలి. క్రమము లేనిదే అక్రమం. రేయ్ రేయ్ కూర్చో. క్రమము కాని దాన్ని ఏమంటారు? చెప్పండి, అందరు చెప్పండి. క్రమం కాని దాన్ని ఏమంటారు? నువ్వు దొర్లించబడిన అనుభవం తర్వాత క్రమాన్ని పాటించాలి కదా. క్రమం అంటే ఒక తెల్ల బట్టలు వేసుకొని రావడం మాత్రమే కాదు. క్రమం సమయాన్ని పాటించేది కూడా ఒక క్రమం. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మందిరములో నీవు కూర్చునే విధానము కూడా ఒక క్రమమే. మందిరములో నీవు నడిచే విధానము కూడా ఒక క్రమమే. మందిరములో నీవు ప్రవర్తించే విధానము కూడా క్రమమే. స్తోత్రం. ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఓ మాట అడుగుతాను. ఆఫీస్కి వెళ్తున్న నీవు షూస్ వేసుకొని వెళ్ళవలసిన నీవు చెప్పులు వేసుకొని వెళ్తే ఆఫీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? దానికి ఏదైనా ఒక కారణాన్ని నువ్వు అంటే అదొక క్రమం. ఆఫీసులో రూల్స్ ఉన్నాయి, నువ్వు వేసుకోవాల్సిన డ్రెస్ కోడ్ ఉంది. అర్థమవుతుందా? నువ్వు జడ ఎలా వేసుకోవాలో కూడా ఒక క్రమము ఆఫీస్లో ఉంది. ఇష్టం వచ్చినట్టు ఇరబూసుకొని నువ్వు వెళ్ళిపోతానంటే కుదురుతుందా? జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని నేను ఆఫీస్కి వెళ్తానంటే కుదురుతుందా? క్రమం ఉంది అక్కడ. నేను అంటాను, లోక సంబంధమైన వాటికే ఒక క్రమం ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీకు ఒక క్రమం ఉంది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందన్న వారు హల్లెలూయా చెప్పండి. నేను అంటాను, రాకడకు ఎత్తబడవలసిన నీవు, గిల్గాలులో ఉన్న నీవు, గిల్గాలులో నుండి ప్రయాణము చేస్తున్న నీవు నేర్చుకోవాల్సింది మొదటిది దొర్లించబడడం మాత్రమే కాదు, రెండవది క్రమాన్ని నువ్వు నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడో మాట ఏంటో తెలుసా? గిల్గాలులో అంట ఆ సమూయేలు అనే దైవజనుడు అన్నాడు, వాడిని అగాగు అనే వాడిని తీసుకొని రండి, అగాగు అనే వాడిని తీసుకొని రండి. వాడెవడో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలను ఏమండి నరుకుతూ, ఇజ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ, ఇజ్రాయేలు ప్రజలను భక్తిలో నుండి తొలగిస్తూ, ఇజ్రాయేలు ప్రజలు భక్తిలో విశ్వాసంలో నిలబడకుండా వారిని బాగా చిత్రహింసలు పెడుతున్న అగాగును నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పి ఈ సమూయేలు భక్తుడు అగాగును ఏం చేస్తున్నాడని రాస్తుందో తెలుసా? తుత్తునియునిగా చేశాను. లోక సంబంధమైన వాటిని నువ్వు చేయవలసింది ఏంటంటే తుత్తునియునిగా. ఏదైతే నీ భక్తిని పాడు చేస్తుందో, నీ విశ్వాసాన్ని పాడు చేస్తుందో, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుందో, అడుగులు ముందుకు వెళ్ళనివ్వకుండా ఏదైతే నీకు అడ్డుగా ఉందో ఆ అగాగుని నువ్వు తుత్తునిగా చేయి. అగాగును చంపకుండా నువ్వు గిల్గాలు దాటకూడదు. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరిని చంపాలి? మాట్లాడరేటి? ఆడు మీ ఫ్రెండ్ మాదిరిగా కనికరపడుతున్నారా? చెప్పాలి. ఆడెవడాడు? అమ్మా ఎవడు తెలుసా? ఇడు నీ భక్తిని పాడు చేసేవాడు, నీ విశ్వాసాన్ని పాడు చేసేవాడు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవాడు. స్తోత్రం. నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేసేవాడు, నీ పరిశుద్ధత జీవితంలో నుండి నిన్ను బయటికి తొలగించేవాడు ఈ అగాగు. వాణ్ణి నువ్వు చంపకుండా గిల్గాలు నుండి మరొక స్థలానికి అడుగు పెట్టడానికి వీలు. ఇప్పుడు గిల్గాల్ నుండి నువ్వు బయటికి రావాలనంటే మొదట నువ్వేం చేయాలంటే, ఒకటి దొర్లించబడాలి, రెండవది క్రమాన్ని పాటించాలి, మూడవది అగాగును తుత్తునియునిగా నువ్వు చేయాలి. అర్థమైతే ఒకసారి చేతులతో హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అగాగును మనము చంపుదముగాక, శత్రువును చంపుదముగాక, నీ భక్తిని పాడు చేస్తున్న వాడిని చంపుదముగాక, నీ విశ్వాసాన్ని పాడు చేస్తున్న వాడిని చంపుదముగాక, అడుగులు ముందుకు వెయ్యనివ్వకుండా అడ్డుపడుతున్న సాతానుని యేసు నామములో నీవు తుత్తునియునిగా చేయుదువుగాక. ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేసుకోవాలనుకుంటావో, ఏ రోజైతే ఉపవాసం ఉండాలనుకుంటావో, ఏ రోజైతే దేవుని సన్నిధిలో మోకరిస్తావో, ఆ గాగుగాడు ఒక వస్తువుని చేతిలో పెట్టేస్తాడు. ఇక ఆ వస్తువుని ఏం చేస్తుందంటే నేను ప్రార్థన చేయనివ్వకుండా, మోకరించనివ్వకుండా, విశ్వాసంలో ఉండనివ్వకుండా, ఏమండి ఆ ఉపవాసం ఉండనివ్వకుండా, నేను రకరకాలుగా నెమ్మదిగా ప్రార్థనలో నుండి తొలగించేదే ఆ గాగు వస్తువు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి గట్టిగా. కాపరి మందకి ఎలాగుండాలి? మాదిరిగా అని చెప్పండి అందరు గట్టిగా. కాపరి మందకి ఎలాగుండాలి? నేను క్రమం పాటిస్తే సంఘం ఏం పాటిస్తుంది? మాట్లాడాలా? నేను అగాగును చంపితే సంఘం ఏం చేస్తుంది? నేను దొర్లించబడితే సంఘం ఏం చేస్తుంది? నేనే క్రమం పాటించకపోతే? ఈ గిల్గాలు నుండి వేరొక అనుభవానికి నువ్వు వెళ్ళాలంటే మొదట ఈ 3 అనుభవాలు నువ్వు దాటగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించినారా లేదా ఈరోజు ఎంతసేపు మనం భాషలు మాట్లాడినాము? ఎందుకు మాట్లాడినాము? దొర్లించబడవలసినవన్నీ మనలో నుండి దొర్లించబడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చంపవలసిన అగాగు వస్తువులు మనలో చంపబడాలి. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఎలీషా ఎక్కడ నుండి బయలుదేరినారు? ఇప్పుడు గిల్గాల అనుభవం ఏంటి? ఒకటి దొర్లించబడాలి. నాకు వినబట్టలేదు. రాజ్య పరిపాలన అనగా క్రమాన్ని పాటించాలి, క్రమాన్ని నేర్చుకోవాలి, క్రమముగా నడుచుకోవాలి. 3వ మాట ఏంటంటే అగాగును తుత్తునియునిగా చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, ఈ అనుభవంగా నేను దాటినవనుకో, నీ కొరకు రథము సిద్ధముగా ఉంది, నీ కొరకు అగ్ని గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి, నీ కొరకు సుడిగాలి రాబోతుంది, మేఘారుడుగా మన యేసయ్య రాబోతున్నాడు. ద ఫస్ట్ అనుభవం గిల్గాలును దాటాలి. ఓకే. రెండవది గిల్గాలు దాటి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చూడండి. ఇప్పుడు చదువుతున్నారమ్మా. 2వ వచనం చదువుతల్లి. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ఎక్కడి నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినారు? గట్టిగా చెప్పాలి అందరూ. గిల్గాలు నుండి ఎక్కడికి వెళ్ళినారమ్మా? బేతేలుకి వెళ్ళినారు. మొదటి అనుభవం గిల్గాలు అనుభవం, రెండవ అనుభవం బేతేలు అనుభవం. ఇప్పుడు రథము నీ కొరకు సిద్ధంగా ఉండాలంటే, ఏమండి అగ్ని రథము అగ్ని గుర్రాలు నీ కొరకు సిద్ధం ఉండాలంటే, రాకడలను వెత్తబడాలంటే 2వ అనుభవంలో కూడా నువ్వు రావాలి. ఆ 2వ అనుభవమే బేతేలు అనుభవం. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా చెప్పాలా? ఇంకొంచెం గట్టిగా చెప్పాలా? నా వైపు చూడండి. తల్లిదండ్రులను విడిచిపెట్టి తల్లిదండ్రులు ఇచ్చిన నూనె బుడ్డిని చేతికర్రను తీసుకొని గాడిదకు గంత కట్టుకొని ఇంటిలో చిన్నవాడు అందరినీ విడిచిపెట్టి, ఊరు విడిచిపెట్టి, తనకున్న సౌకర్యాలు విడిచిపెట్టి, ప్రేమను విడిచిపెట్టి, సంతోషాన్ని విడిచిపెట్టి, ఆనందాన్ని విడిచిపెట్టి, ఏమండి ఇప్పుడు తల్లిదండ్రులకు దూరం అయిపోయి ఒంటరిగా ప్రయాణము చేసుకుంటూ వెళ్ళి ఎక్కడికి చేరాలనుకున్నాడు? మేనమామ ఇంటికి. మేనమామ ఇంటికి వెళ్ళడానికి మధ్య దారిలో చీకటయ్యేటప్పటికి పడుకున్నాడే, పడుకొని దర్శనము చూస్తున్నాడే, ఆ స్థలమే బేతేల్. ఏం స్థలం అది? చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి. దర్శనము చూసిన స్థలం పేరేంటి? బేతేల్.
బేతేలులో ఉండి పడుకుంటే ఆ రాత్రి ఒక రాయి తలగడగా చేసుకున్నాడు. పడుకున్న క్షణములోనే ఆకాశము నుండి ఒక మెట్లు దిగి వస్తుంది, ఒక నిచ్చెన దిగి వస్తుంది. దేవుడు ఆ నెట్ల మీద దిగుతూ ఎక్కుతూ ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, నీ తల్లిదండ్రులు నీకంటూ ఏమి ఇవ్వలేదు కదా, అన్నిటినీ పోగొట్టుకున్నావు, అన్నిటినీ విడిచిపెట్టినావు, ఒంటరి వాడి వైపోయినావు కదా. నా మాటను, నీవు పడుకున్న ఈ భూమి అంతటిని, నీవు పడుకున్న ఈ స్థలం అంతటిని, నీవు పడుకున్న ఈ దేశం అంతటిని నేను నీకు ఇవ్వబోతున్నాను. అది బేతేలు అనుభవం, వాగ్దానము పొందుకునే అనుభవం. చెప్పండి ఆమేనని గట్టిగా. దేవుని స్వరము వినే అనుభవం. చెప్పండి గట్టిగా ఆమేనని. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ప్రమాణాన్ని పొందుకునే స్థలం. బేతేలుకి మరొక పేరేంటంటే దేవుని సన్నిధి. ఇప్పుడు ఆ దేవుని సన్నిధిని చూసి ఈయనేమంటాడో తెలుసా? కలగన్నవాడు, దర్శనం చూసిన వాడు, స్వరం విన్నవాడు, దేవదూతల్ని చూసిన ఇతను యాకోబు ఏమంటున్నాడంటే, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. దొర్లించబడిన నీవు, క్రమముగా నడుచుకున్న నీవు, అగాగును చంపిన నీవు గిల్గాలు దాటి దేవుని సన్నిధిలో అడుగుపెట్టు. పరలోకపు గవినిలో అడుగుపెట్టు. పరలోకపు గవినిలో అడుగుపెట్టిన తర్వాత నువ్వు నేర్చుకునే అనుభవం ఏంటో తెలుసా? దేవుని స్వరాన్ని నువ్వు వినగలగాలి. చెప్పండి చెప్పండి, ఏం వినాలి నువ్వు? దేవుని స్వరాన్ని వినాలి. రెండవది నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ కళ్ళతో ఆ నిచ్చెనను నువ్వు చూడగలగాలి, దూతలను చూడగలగాలి, దేవుణ్ణి చూడగలగాలి, దర్శనము చూడగలగాలి, కళను చూడగలగాలి, స్వరము వినగలగాలి, స్పర్శను పొందుకోవాలి, వాగ్దానాన్ని పొందుకోవాలి, ప్రమాణాన్ని సొంతము చేసుకోవాలి. ఏదో మందిరానికి వస్తున్నాను, ఇలా ఆదివారం కదా, వెళ్ళకపోతే బాగుండదని ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుని సన్నిధికి వచ్చినవా, ఒక దర్శనం పొందుకొని వెళ్ళు. ఏదో ఆదివారం కదా వెళ్ళాలి, వెళ్ళకపోతే బాగుండదు, మన క్రైస్తవులం కాబట్టి ఆదివారం వెళ్ళి వస్తే మంచిది అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు మందిరానికి వస్తే ఖచ్చితంగా ఆయనను చూసే వెళ్ళాలి. నువ్వు ఆ దర్శనము చూడకుండా వెళ్ళొద్దు, స్వరము వినకుండా వెళ్ళొద్దు, వాగ్దానాన్ని సొంతం చేసుకోకుండా వెళ్ళొద్దు. దేవుని మందిరం అంటేనే నీకొకరికి సిద్ధము చేయబడిన వాగ్దానం నీ సొంతమైపోవునుగాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అందులో 3 పాయింట్లు రాసుకోండి. దేవుని సన్నిధిని రాసుకోండి, దైవ దర్శనము పొందిన స్థలం అని రాయండి, మూడవది వాగ్దానము చేయబడిన స్థలం అని రాసుకోండి. మళ్ళీ చెప్పనా? చెప్తాను, రాసుకోండి. దేవుని సన్నిధి, దైవ దర్శనము పొందిన స్థలం, మూడవది వాగ్దానము చేయబడిన స్థలం. హల్లెలూయా, హల్లెలూయా. గిల్గాల్లో 3 అనుభవాలు. ఒకటి, దొర్లించబడాలి. సెల్ ఫోన్లు ఆడొద్దు, సెల్ ఫోన్లు తీసి లోపల పెట్టండి. రెండవది, క్రమాన్ని పాటించు. మూడవది, ఎవరిని చంపాలి? ఇప్పుడు అదేగా చెప్పినాను. ఇది ఎవరి వస్తువు? ఇది చెప్పాలి. ఇది ఎవరి వస్తువు? అగాగు వస్తువు. మందిరంలో కూర్చొని వాక్యం విననివ్వకుండా వాడు నీకు చేతులు పెట్టేస్తే దాన్ని ఏం చేస్తున్నావంటే, ఒరే చేతులు అరిగిపోతాయిరా. దీని నిండా ఉన్నది వైరస్సే, మీకు తెలీదు. ఈ ఫోన్ నిండా ఉన్నదే వైరస్. ఈ వైరస్ వల్లనే మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. మనిషికి రకరకాల రోగాలు రావడానికి కారణం కూడా ఈ అగాగు వస్తువే అండి. డాక్టర్లకు కూడా అంతుపట్టని రోగాలు వస్తున్నాయి. దేని వలన తెలుసా? వీటి వల్లనే, ఈ వైరస్ వల్లనే. వాటికి కొన్ని మందులు కూడా లేవు. గిల్గాలు నుండి బయలుదేరినప్పుడు అగాగు వస్తువు నువ్వు చంపి ఇప్పుడు ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మోకరించు. స్తోత్రం. దేవుని సన్నిధిలో నిలబడితే దైవ దర్శనము చూస్తావు. దేవుని సన్నిధిలో నిలబడితే దేవుని స్వరం వింటావు.
దేవుని సన్నిధిలో ఉంటే దేవుని వాగ్దానాలు నీ పట్ల నెరవేర్చబడబోతున్నాయి. యాకోబుతో అంటాడు, నేను నీతో చేసిన వాగ్దానము నెరవేర్చేంత వరకు నీ చెయ్యి నేను విడిచిపెట్టను. ఎంతమంది వాగ్దానం సొంతం చేసుకోవడానికి వచ్చినారో చేతులెత్తి. ఎంత స్వరం ఉంటే, ఎంత గట్టిగా చెప్పగలిగితే అంత గట్టిగా ఒక ఆమేన్ చెప్పండి చూద్దాం. వాగ్దానం మీ సొంతం అవబోతుంది ఈ రాత్రి, ఈ పగటి వేళ, ఈ చివరి రోజు, ఈ 30వ తారీఖు వాగ్దానము నీ సొంతమైపోవునుగాక. శత్రువులు నీ ఎదుట నిలవక నా దేవుడు కూల్చివేయనుగాక. నీ విరోధులు యేసు నామములో లయమైపోవునుగాక. నిన్ను ద్వేషించు వారు నీ ఎదుట నిలవక నిర్మూలము చేయబడునుగాక. ఎవడును నీ ఎదుట నిలవక పారిపోవునుగాక. వాగ్దానం సొంతం చేసుకోబోతున్నారు ఈరోజు మీరు. ఈరోజు 2వ ఆరాధనలో కూడా రాకడ వర్తమానమే చెప్తాను. మీరు రండి, ఖచ్చితంగా రండి. అయ్యా పగలు వెళ్ళినాం కదా, రాత్రి కూడా రావాలా, నీ ఇష్టం. రాకపోతే సాయంకాలమే రాకడొస్తే ఏం చేస్తావు? చికెన్ వండుకుంటూ కూర్చుంటా. మళ్ళీ పాట ఒకటి, వంటలు కూడా ఓ పాట. యేసు రాజుగా, ఒరే వచ్చేసున్నాడు, వెళ్ళిపోయినాడు కూడా, ఇంకా రాజుగా 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 అంటా ఉన్నావంటే నీ కూర నువ్వు ఇక్కడనే ఉంటావు. యేసు రక్తమే. సమయం అయిపోయింది. అవకాశం ఉన్నప్పుడంతా దేవుని పాదాల దగ్గర కూర్చుందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మీకు తెలియదండి ఏ సమయంలో ఎప్పుడు ఏమి జరగబోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. దేశాల మీదకి దేశాలు, రాష్ట్రాల మీదకి రాష్ట్రాలు, భయంకరమైన సుడిగాలులు, భయంకరమైన తుఫాన్లు, భయంకరమైన పరిస్థితులు మన కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం. అయిపోయింది. రోజులు చాలా సమీపించినాయి. వండుకొని తిని ఎంజాయ్ చేసే రోజులు లేవు ఇప్పుడు. ప్రభు పాదాల దగ్గర కూర్చొని రాకడ కొరకు కనిపెట్టే సమయం ఆసన్నమైపోయింది. ప్రభు స్వరం వినే సమయం ఆసన్నమైపోయింది. ప్రభుతో మాట్లాడే సమయం ఆసన్నమైంది. వాగ్దానాన్ని సొంతము చేసుకునే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్ అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు చెప్పండి. ఒకటి, ఏ అనుభవం అమ్మా? అది దాటి ఎక్కడికి రావాలి? బేతేలుకు రావాలి. బేతేలు దాటి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పనా? ఇప్పుడు 4వ వచనం చదువు తల్లి. పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి. ఎక్కడికి పొమ్మన్నాడట? యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువను గనుక వారిద్దరూ ఎక్కడికి ప్రయాణము చేసిరి? ఇప్పుడు చెప్పండి. మొదటి అనుభవం గిల్గాల్, 2వ అనుభవం బేతేల్, 3వ అనుభవం యెరికో. ఇప్పుడు అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు నీ కొరకు సిద్ధంగా ఉండాలనంటే నువ్వు 3వ అనుభవంలోనికి కూడా. ఆ 3వ అనుభవమే యెరికో. ఏంటమ్మా? ఇక్కడ ఆలకించండి. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఆ కొండ ప్రాంతానికి, అడవి ప్రాంతానికి, అరణ్య ప్రాంతానికి వచ్చి దర్శనం చూసినాడు. ఎవరు? యాకోబు చూసినాడు కదా. దర్శనము చూసిన వెంటనే వాగ్దానం నెరవేరిందా? మాట్లాడరేంటి? దర్శనము చూడగానే ఆ స్థలమైన సొంతమైపోయిందా? కాలేదు. దర్శనము చూడగానే యాకోబు పెద్దోడైపోయినాడా? కాలేదు. దర్శనము చూసిన తర్వాత 14 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేస్తున్నాడు. ఓకే, 6 సంవత్సరాలు పుణ్యానికి పని చేస్తున్నాడు. మొత్తం ఎన్నైనాయి? 20 సంవత్సరాల తర్వాత యబ్బోకు రేవు దగ్గరకు వచ్చి పశ్చాత్తపడి కన్నీరు విడిచి, అర్థమవుతుందా? నేను చేసింది పొరపాటని ఒప్పుకొని దేవునితో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడిన తర్వాత అప్పుడు యబ్బోకు రేవు నుండి మరలా బేతేలుకు వచ్చేటప్పటికి వాగ్దానము నెరవేరింది. కరెక్టా?
ఇప్పుడు వాగ్దానం నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? రైట్. ఈ 20 సంవత్సరాల్లో యాకోబును దేవుడు ఏం చేస్తున్నాడంటే సరిచేయడం ప్రారంభించున్నాడు. ఈ 20 సంవత్సరాల్లో యాకోబు ప్రవర్తనను మార్చడం ప్రారంభించున్నాడు. ఈ 20 సంవత్సరాల్లో యాకోబులో ఉన్న గర్వాన్ని తీసివేస్తున్నాడు, యాకోబులో ఉన్న అహంకారాన్ని తీసివేస్తున్నాడు, యాకోబులో ఉన్న మోసగతనము తీసివేస్తున్నాడు, యాకోబులో ఉన్న చెడు తీసేస్తున్నాడు, యాకోబులో ఉన్న మాట తీరు మార్చున్నాడు. అన్నిటినీ మార్చి ఇప్పుడు తీసుకొచ్చి బేతేలులో వాగ్దానాన్ని, దానికి ఎన్ని సంవత్సరాలు పట్టినట్టు? ఓకే, ఇప్పుడు వినండి. అగ్నిరథం దగ్గరికి వెళ్ళాలనంటే నేను అంటాను, సన్నిధికి వచ్చి దర్శనం పొంది వాగ్దానం పొందగానే వెళ్ళిపోతామని అనుకోవద్దు. ఎరికోకు రావాలి. ఎరికోకు వస్తే ఎరికోలో ఏముందో తెలుసా? ఈత చెట్లు ఉన్నాయి. ఎరికోలో ఏముందమ్మా? మాట్లాడండి. ఏంటంత సీరియస్గా ఉన్నారు? ఈత చెట్ల స్వభావం ఏంటో తెలుసా? పొడిచే స్వభావం, గాయపరిచే స్వభావం, మాటలతో గుచ్చే స్వభావం. అర్థమవుతుందా? శరీరాన్ని రక్కే స్వభావం ఈత చెట్టుకుంది. నేను అంటాను, దర్శనం పొందిన నీవు, వాగ్దానం పొందిన నీవు, సన్నిధిలో నిలబడిన నీవు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నీలో ఏవేవైతే ఈత చెట్లకు సంబంధించిన స్వభావాలు ఉన్నాయో వాటిని నువ్వు మార్చుకోవాలి. అవి మారకుండా ఏమండి ఎత్తబడిపోతాను, వెళ్ళిపోతాను అంటే కుదరదు. అగ్ని రథం, అగ్ని గుర్రం సిద్ధంగా ఉందయ్యా, నేను పరిగెడతానంటే కుదరదు. మొదట నీలో ఉన్న ఈత చెట్లకున్న స్వభావము తీసేయి. ముళ్ళు లాంటి స్వభావం, గాయపరిచే స్వభావం, ఒకరిని ఎత్తి చూపే స్వభావం, ఒకరిని రక్కే స్వభావం. ఓ మాట అడుగుతాను, నిన్ను నీవు సరి చేసుకోకుండా పక్కన వ్యక్తిని ఎలా సరి చేయగలుగుతావు? మొదట నీ కంట్లో ఉన్న నలుసును తీసుకో. ఒక ఎదుటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే మొదట నీ ప్రవర్తన ఎలాగుందో చూడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటాను, ఈ రాకడకు ముందు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ స్వభావంలో ఒక మార్పు చేయాలి. ఎలాంటి మార్పు అనంటే దేనికైనా సిద్ధమే, చావడానికైనా సిద్ధమే. అయ్యా, ఎవరు ఏమి అనుకున్నా నాకు అవన్నీ అక్కర్లేదయ్యా, నీ రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. రెండో మాట, ఎరికోకు వచ్చిన నీవు సరి చేసుకోవాల్సిన మొదటిది ఏంటంటే నీలో ఉన్న ముళ్ళ స్వభావాన్ని తీసివేసుకోవాలి. రెండోది ఏంటో తెలుసా? ఎరికోలో చేదైన నీరు, ఉప్పు నీళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళందరూ కలిసి దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పినారో తెలుసా? మా ఊర్లో నీళ్లు బాగలేవయ్యా, ఈ నీళ్లు తాగిన వారందరూ చనిపోతున్నారు, ఈ నీళ్లు తాగిన వారు రోగులైతున్నారు, ఈ నీళ్లు తాగిన వారు బ్రతకట్లేదు, ఈ నీరు చేదుగా ఉన్నాయి, విషముగా ఉన్నాయి. నీలో ఉన్న నీరు ఎలాగుంది? నీ నీరు తాగిన ప్రతి వారి దప్పిక తీర్చబడాలి కదా. నీ నీరు ఎవరెవరైతే తాగుతున్నారో ఆ నీటిని తాగిన వారు రోగులు స్వస్థత పొందాలి కదా. నిన్ను తాకిన వారు, నీతో మాట్లాడిన వారు, నిన్ను ముట్టిన వారు, నీ స్పర్శ వచ్చిన వారు స్వస్థత పొందుకోవాలి. కానీ నీ మూలంగా వారు గాయపరచబడడం ఏంటి? వాళ్ళు అంటారు, ఈ నీళ్ళు తాగి మేము చచ్చిపోతున్నామయ్యా, ఈ నీళ్ళు తాగానే రోగాలు వస్తున్నాయ్యా, ఈ నీళ్ళు తాగానే మా చేతులు ఉబ్బుతున్నాయ్యా, ఈ నీళ్ళు తాగానే గాయమైపోతుందయ్యా, ఈ నీళ్ళు మంచిగా లేవు. దైవజనుడితో చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎరికోలో ఏం నీళ్ళు ఉన్నాయి? చేదైన నీరు. నీలో చేదైన వేరు, చేదైన నీరు, చేదైన స్వభావం ఏదైనా ఉంటే నేను అంటాను, ఇక్కడ బేతేల్ నుండి అగ్ని రథానికి వెళ్ళడానికి మధ్యలో ఈ ఎరికోలో సరి చేసుకోవలసిన ఆ చేదైన నీటిని నువ్వు తీసివేయుదువుగాక. ఇప్పుడు ఆ చేదైన నీరు మంచి నీరు అవ్వడానికి దైవజనుడు ఆ నీటిలో ఏం కలిపినాడమ్మా? ఉప్పు. ఆ ఉప్పే వాక్యము కదా. ఈరోజు ఆ వాక్యముతోనే కదా నీ నీటిని బాగు చేస్తున్నాడు.
ఈ ఉప్పు లేకపోతే నీ నీరు ఎలా బాగవుతుంది? ఈ ఉప్పు పడకపోతే నీ కుటుంబం ఎలా బాగుపడుతుంది? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఈరోజు, నీ నీటిని నువ్వు బాగు చేసుకో. ఆమేనంటారా? నీ కుటుంబాన్ని బాగు చేసుకో, నీ పిల్లలను బాగు చేసుకో. చేదైన వేరు ఏది కూడా నీలో ఉండడానికి ఈ రోజు నుండి వీలు లేదు. మనసులో చేదు, బయటగా బాగానే కనబడుతున్నాం, బయట చూడడానికి బాగానే కనబడుతున్నాం. విషం. నేను అంటాను, బయటికి నువ్వు ఎన్ని మంచి మాటలు మాట్లాడినా, ఎంత ప్రేమించినట్టుగా నటించినా, నీ బయటి రూపాన్ని ఆయన చూసేది దేవుడు కాదైనా నీ అంతరంగమును చూసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నటన జీవితం చేయొద్దు, భక్తి జీవితం చెయ్యి. చేదైన నీరు నీలో నుండి తీసివేయదువుగాక. ఎన్నో అనుభవం ఇది అమ్మా. ఎరికోలో ఎన్నో అనుభవం చెప్పండి. మొదటి అనుభవం ఈత చెట్లు, రెండో అనుభవం చేదైన నీరు, మూడో అనుభవం ఏంటో తెలుసా? మూడవ అనుభవం ఏంటంటే శపితమైన వస్తువులు ఉన్నాయంటే ఎరికోలో. ఏమున్నాయండి? ఏమున్నాయమ్మా? మరి శపితమైన వస్తువులు నీ దగ్గర ఉన్నాయేమో ఒకసారి చూడు. దేవునికి ఇష్టం లేని వస్తువులు, దేవునికి నచ్చని వస్తువు, నీది కాని వస్తువు నీ ఇంట్లో ఉంటే అది శపితమైనది. సాతాను గాని వస్తువులు ఏది నీ ఇంట్లో ఉన్నా శపితమైనది. అపవాది వస్తువు ఏది నీ దగ్గర ఉన్నా శపితమైనది. యుద్ధానికి బయలుదేరినాడు ఆకాను. యుద్ధము చేయకుండా ఏమండి శపితమైన వస్తువులన్నిటిని తీసుకొని వచ్చి ఇంట్లో దాపెట్టినాడంట. బంగారం ఉంది దాంట్లో, వింటున్నారా? వెండి ఉంది దాంట్లో సేనారు వస్త్రం ఉంది. అర్థమవుతుందా? ఇవన్నీ ఎవరి వస్త్రాలు, ఎవరి వస్తువులు? ఇవి అపవాది వస్తువులు, శపితమైన వస్తువులు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు? నేను ఒక మాట అడుగుతాను, ఇంట్లో పెట్టుకొని ఏమైనా అనుభవించినాడా? ఇంట్లో పెట్టుకొని ఏమైనా వేసుకున్నాడా? ఇంట్లో పెట్టుకొని దాన్ని ఏమైనా అమ్ముకున్నాడా? ఏమీ చేయలేదు. అవి ఎప్పుడైతే తీసుకొచ్చి దాపెట్టినాడో ఆ రోజు నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏంట కౌంట్ డౌన్ అంటే అతనికి, అతని కుటుంబానికి మరణ శిక్ష. నేను అంటాను, రాజుగారుగా చంపింది దేవుడి చంపేసి ఉన్నాడు. ఇంకో మాట చెప్తాను, తండ్రి ఇంట్లో నుండి బయలుదేరిన రాహేల్ శపితమైన వస్తువుల్ని తీసుకొని బయలుదేరింది. తండ్రి చంపలేకపోయినాడు, భర్త చంపలేకపోయినాడు. ఎవరు చంపినారు? దేవుడు. మీరు అనుకోవచ్చు, శపితమైన వస్తువులు నా దగ్గర ఉన్నట్టు ఎవడికి తెలుసు? నేను అంటాను, నరుడు అనేవాడికి తెలియకపోవచ్చునేమో, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తకు తెలుసు నీ దగ్గర ఏమేం వస్తువులు ఉన్నాయో. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందన్నవారు కామెంట్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నీ దగ్గర ఏ వస్తువులు ఉండకూడదంట? ఎరికోకొచ్చిన నీవు చేయవలసింది ఏంటంటే శపితమైన వస్తువుల్ని విడిచిపెట్టు. మూడవ మాట అది. నాలుగో మాట, ఎరికోలోకి అలా అడుగు పెట్టగానే వాళ్ళకి ఎవరు కనబడ్డారో తెలుసా? ఒక వేశ్య కనబడింది. ఎవరు కనబడినారు? పేరు పాడైపోయింది. ఆమెను చూసిన వాళ్ళందరూ వేశ్య అంటున్నారు. అర్థమవుతుందా? ఆ వేశ్య స్వభావం కలిగిన మనిషి వీళ్ళని ఎదుర్కొంది, భక్తుల్ని, ఆ పరిశుద్ధుల్ని, ఏమంటే ఆ సేవకుల్ని ఎదుర్కొంది. వేశ్యే. ఈ సేవకులు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమన్నారో తెలుసా? అమ్మా అమ్మా, మమ్మల్ని చేరదీసి, మమ్మల్ని కాపాడి, మమ్మల్ని గంప కింద దాపెట్టి, శత్రు చేతిలో పడకుండా మమ్మల్ని భద్రపరిచినావు కనుక నీకు మాట చెప్తున్నాం, మేము ఖచ్చితంగా ఈ దేశానికి వస్తాం, దీన్ని మేము స్వాధీనం చేసుకుంటాం. ఆ సమయంలో నువ్వు మరణము నుండి తప్పించబడాలంటే ఇదిగో ఈ ఎర్రని తాడు ఆ కిటికీ కట్టు. ఆ ఎర్రని తాడే దేవుని వాక్యం కాదా? చెప్పండి ఆమేనని గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈ ఎర్రని తాడుగా కిటికీ కట్టు. మేము వచ్చినప్పుడు ఆ తాడు కానీ కనబడితే నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ హాని మేము చెయ్యము.
స్తోత్రం, స్తోత్రం. వేశ్య స్వభావం అంటే ఏంటో చెప్పనా? వ్యభిచారం ఒకటే కాదు, వ్యభిచారం మాత్రమే కాదు వేశ్య స్వభావం అంటే. వేశ్య స్వభావం ఏంటంటే మనిషి ముందు ఒకటి, మనిషి వెనక మాట్లాడేది ఒకటి. అది వేశ్య స్వభావం. దొంగచాటుగా మాట్లాడే మాటలు వేశ్య స్వభావం. సంఘానికి కీడు చేయుట వేశ్య స్వభావం. ఓ కుటుంబాన్ని, కుటుంబం యొక్క జీవితాన్ని, కుటుంబంలో ఉన్న పరిస్థితులను పాడు చేసేది అదొక వేశ్య స్వభావం. సంతోషంగా ఆనందంగా ఉన్న కుటుంబాన్ని ఏమంటే కన్నీటి పాలు చేసేది వేశ్య స్వభావం. మార్చుకో, ప్రభు చెప్తున్నాడు. ఎరికోకు వచ్చిన తర్వాత వెళ్ళిపోతాను, అగ్నిరథాలు రెడీగా ఉన్నాయి, వెళ్ళిపోతానంటే కాదు. ఎరికో నుండి నువ్వు బయలుదేరడానికి ముందు నువ్వు మార్చుకోవలసినవన్నీ కూడా నువ్వు మార్చుకోగలిగితేనే. యాకోబు దర్శనం పొంది, వాగ్దానం పొంది 20 సంవత్సరాల తర్వాత వాగ్దానాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగునే దర్శనం పొందిన నీవు, సన్నిధులు అడుగుపెట్టిన నీవు, స్వరం విన్న నీవు ఎరికోకు వెళ్ళిన తర్వాత మార్చుకోవలసినవన్నీ కూడా నువ్వు మార్చుకోగలగాలి. ఒకటి, ఏం మార్చుకోవాలి? ఈత స్వభావాన్ని, చేదైన నీటిని. మూడవది, శపితమైన వస్తువులను విడిచిపెట్టాలి. నాలుగవది, వేశ్య స్వభావం. అనేకుల జీవితాలను పాడు చేసే స్వభావం, పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసే స్వభావం, భక్తి జీవితాన్ని పాడు చేసే స్వభావం, ప్రార్థనలు ఉండనివ్వకుండా పాడు చేసే స్వభావం, శరీరాన్ని పాపానికి అప్పగించే స్వభావం వేశ్య స్వభావం. దాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడ విడిచిపెట్టాలా? ఎరికోలో విడిచిపెట్టు. ఆమె చెప్తామా గట్టిగా? ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి. ఇవి విడిచిపెట్టిన తర్వాత అన్ని వదిలేసినానయ్యా, ఇక నా దగ్గర పాత అలవాట్లు ఏమీ లేవు, పాత స్వభావాలు ఏమీ లేవు. చూపులు మార్చుకున్నాను, మాటలు మార్చుకున్నాను, ఈత స్వభావం మార్చుకున్నాను, వేష స్వభావం మార్చుకున్నాను అన్నావు. అనేసేసి ఇక బయలుదేరడానికి రెడీగా ఉన్నావు. ఎరికోలో బయలుదేరడానికి ముందు ఏం కనబడిందంటే బలమైన గోడలు. ఏంటిది? మారు మనసు పొందినావు, అన్ని వదిలేసుకున్నావు, ఇక బయలుదేరుతున్నావు. బయలుదేరే సమయానికి ఏంటిది? అమ్మా చెప్పండి, ఏముంది అక్కడ? కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎరికోలో ఏముందట? బలమైన గోడలు ఉన్నాయి. నేను అంటాను, ఈత చెట్లు దాటుకున్నాం, దాటుకోగలిగినాం, వేశ్య స్వభావాన్ని దాటుకోగలిగినాం, చేదైన నీటిని దాటుకోగలిగినాం, శపితమైన వస్తువుల్ని విడిచిపెట్టగలిగినాం. అన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక అయిపోయింది అనుకున్నాం. ఈలో బలమైన గోడలు నిలబడ్డాయి. ఇవి ఎలాంటివో తెలుసా? నేను కదలను అంటది, అది నేను జరగను అని అంటది. నువ్వు ఎలా దాడుతావో చూస్తాను అంటది, నువ్వు ఎలా వెళ్తావో చూస్తాను అంటది, నువ్వు ఎలా ఇక్కడ నుండి దాడుతావో నేను చూస్తాను. నేను అంటాను, అట్టి బలమైన గోడలను కూడా కూల్చగలిగిన అభిషేకాన్ని ఈ ఉదయకాలము నీవు పొందుకొందువుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ఈ అద్భుతమైన మర్మాన్ని దేవుడు నాకు బయలుపరిచినాడండి. స్తోత్రం, హల్లెలూయా. ఈ వర్తమానం కొరకు ఏమంటే ఒక ప్రసవ వేదన పడ్డాను నిన్న. ప్రభా ఏంటిది అని అంటే, ఒరే నాన్న, ఎప్పుడు ఆశీర్వాదం, ఎప్పుడు దీవెనలు, ఇవన్నీ కాదురా, నా రాకడ గురించి చెప్పు. అగ్ని రథాలు సిద్ధంగా ఉన్నాయి, అగ్ని గుర్రము సిద్ధంగా ఉంది, ప్రభు త్వరగా రాబోతున్నాడు. అయ్యా మరి ఏంటి బలమైన గోడల సంగతి ఏంటి? అయ్యా దీన్ని ఎలా అయ్యా దాటాలి అని అంటే ప్రభు అంటాడు, బలమైన, అయ్యో ఈత చెట్లు ఉట్టిగానే నరకగలిగినాడు. ఆ ఉప్పు నీటిలో ఏమంటారు, అది ఆ చేదైన నీటిలో ఉప్పు వేయగానే ఏమైపోయింది? నీళ్ళు బాగా అయిపోయింది. వేషకి ఒక తాడు ఇవ్వగానే తాడు కట్టేసుకుంది. ఆ తర్వాత మాట ఏంటి అమ్మా? ఇటు చూడండి, శపితమైన వస్తువులు వాడిని చంపగానే అక్కడితో ఆ శాపం అక్కడితో వదిలిపోయింది. మరి గోడల దగ్గరకు వస్తే ఎట్లా ఈజీగా అయిపోయింది అనుకుంటున్నారా? ఇటు చూస్తున్నారా నా వైపు? గోడల దగ్గర రాగానే గోడలు ఏమన్నదో తెలుసా? కదలను అన్నది. నువ్వు ఏం చేసుకుంటో చేసుకో,
ఇక్కడి నుండి ఒక అడుగు కూడా బయటికి. అప్పుడు ఈ ఎరికో గోడలు దాటాలంటే నీ సామర్థ్యముతో, నీ శక్తితో, నీ బలముతో, నీ తెలివితేటలతో, నీకున్న జ్ఞానముతో ఎరికో గోడలను దాటలేవు. ఎరికో గోడలు దాటడానికి ఉపవాసముండి పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ, భాషలు మాట్లాడుతూ, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ 7 దినములు ఆ ఎరికో గోడలు చుట్టూరు తిరగగా గోడలు కూల్చబడ్డాయి. ఈ 30 రోజులు ఉపవాస పండుగలు దేనికి అనుకుంటున్నారు? ఏమండి, అన్ని దాటుకొని వచ్చినారు, ఎరికో గోడ దాటలేకపోతున్నారు. ఎరికో గోడ దాటడానికి ఉపవాస పండుగలు దేవుడు మనకి ఇచ్చున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. మనమందరము ఎరికో గోడలను దాటుదముగాక, సమస్యలను దాటుదముగాక, గోడలను బద్దలు చెయ్యుదముగాక, బూరలు ఊదుదముగాక, ఆరాధన చెయ్యుదముగాక, చేతులు ఎత్తుదముగాక, భాషలు మాట్లాడుదముగాక, ప్రార్థన చెయ్యుదముగాక. ఈ రోజు నుండి ఒకటి అలవాటు చేసుకోండి. ఖాళీగా ఉన్నావా? బస్సులో ప్రయాణం చేస్తున్నావా? బండి నడుపుతున్నావా? ట్రైన్లో కూర్చున్నావా? ఆఫీస్ చైర్లో ఖాళీగా ఉన్నావా? భాషలు మాట్లాడు, భాషలు మాట్లాడు, భాషలు మాట్లాడు. ఎవ్వడు ఏ నరుడు కోల్చలేని ఎరికో గోడలు నీ నోట నుండి వస్తున్న భాషల ద్వారా కూలిపోబోతున్నాయి. చెప్పు గట్టిగా ఆమేనని. ఎరికో గోడలు కూలబోతున్నాయి, సమస్యలు కూలబోతున్నాయి, శత్రువు కూలబోతున్నాడు, గోడలు పగిలిపోబోతున్నాయి. స్తోత్రం. గట్టిగా గట్టిగా గట్టిగా. నాకు అర్థమైంది ఒకటే, ఇవన్నీ దాటగలుగుతాం కానీ గోడను, ఎందుకంటే ఎత్తైన గోడ, బలమైన గోడ, లోతుగా పునాదులు వేయబడిన గోడ, ఒక్కొక్క ఇటుకే ఒక్కొక్క రాయి ఏనుగులతో దొర్లించబడిన గోడ. ఆ గోడను ఎవడు? అయ్యా మీరు వెళ్ళినారు కదా, అమ్మాయి వెళ్ళినారు కదా, మన మందిరం ఎంత ఉంటుందో దీనికి 2 అంతలుగా ఉంటుంది. ఇది ఎంత ఉందో వెడల్పు, దీనికి 2 అంతలు ఉంటుంది. అటు రథం ఇటు రథం పరిగెడుతుంది ఆ గోడల మీద. ఆ గోడని ఎవడు కూల్చగలడండి? ఎవడు కూల్చగలడు? ఆ గోడలు చూడడానికి పైన దాని మీద తీసుకొని వెళ్తారు. దాన్ని ఏమంటారమ్మా? రోప్ మీద తీసుకొని వెళ్తారు. ఆ రోప్ మీద నుండి చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. అలాంటి గోడ అది. కానీ 7 రోజులు దాన్ని చుట్టూరు తిరిగి 7వ దినము నిలబడి వారు ఆరాధన చేస్తుంటే ఎవడు కూల్చకుండానే పునాదులతో సహా కదిలించబడింది కదా గోడ. స్తోత్రం, స్తోత్రం. ఈరోజు యేసు నామమును నీ మీద ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాను. యేసు నామములో నీ ముందున్న ఎరికో గోడలు నీవు పొందుకున్న అభిషేకము ద్వారా కూల్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎరికో గోడలు కూలాలనంటే ప్రార్థన సరిపోదు. ఎరికో గోడలు కూలాలంటే నీ 10 నిమిషాల మోకాల జీవితం సరిపోదు. ఎరికో గోడలు కూలాలంటే ఆదివారం భక్తి సరిపోదు. ఎరికో గోడలు కూలాలంటే గంటల తరబడి నువ్వు భాషలు మాట్లాడగలిగితేనే గోడలు కూల్చబడతాయి. ఆమేన్. సంతోషంగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. టైం దొరికిందా? అవకాశం దొరికిందా? మాట్లాడు, భాషలు మాట్లాడు, భాషలు మాట్లాడు, మాట్లాడుతూ ఉండు. నువ్వు ఎప్పుడైతే అలా భాషలు మాట్లాడతావో పాపం కూడా నీ దగ్గరికి రాదు కదా, సాతానుగాడు నీ దగ్గరికి రాడు కదా, ఓటమి నీ దగ్గరికి రాదు కదా, శత్రువు నీ దగ్గరికి రాడు కదా, ఏ సమస్య నీ దగ్గరికి రాదు కదా, గోడలే కూల్చబడిపోతాయి కదా. ఎరికో లాంటి బలమైన గోడల కంటే పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నాయా నీకు? అదే పెద్ద సమస్య. ఆ సమస్యలే కూలిపోతే నీకున్న చిన్న సమస్యలు నీ ముందెంత? రాత్రి నిద్ర పట్టట్లేదా? నిద్ర పట్టకపోతే ఫోన్ తీసుకొని అనడం కాదు, లే మోకాల మీద ఉండు,
కూర్చో, భాషలు మాట్లాడు. ఎంతసేపు మాట్లాడుతావు మాట్లాడు, అరగంట మాట్లాడుతావు మాట్లాడు, గంట మాట్లాడుతావు మాట్లాడు. నేను ఎప్పుడు కూడా ఒంటరిగా ఎక్కడికి ప్రయాణం చేయను. ఒకవేళ నేను ఫ్లైట్లో వెళ్తే ఇక్కడ నుండి ఒక కుర్రోడు ట్రైన్లో వచ్చేస్తాడు అక్కడికి, నేను వెళ్ళే స్థలానికి. మొన్న ఎందుకో అక్కడ ఉన్న పిల్లోడు మనోడే కదా అని చెప్పి ఇంకెవరు అక్కర్లేదని నేను ఒక్కడిని వెళ్ళిపోయినాను. వాళ్ళు ఒక మంచి హోటల్ తీస్తున్నారు. హోటల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నాకు భోజనం పెట్టిన తర్వాత ఆ పిల్లోడు నా దగ్గర ఉంటానంటే, నాన్న నువ్వు ఇంటికి వెళ్ళిపో, నన్ను వదిలే, నేను కొంచెంసేపు పడుకుంటాను అన్నాను. వాడిని పంపించి తలుపు వేసేసి పడుకున్నాను. ఒక అరగంట గంట అంతే. ఆ తర్వాత ఎవరో వచ్చి లేపినట్టు అయింది. మోకరించినాను. ఒక 2 గంటలు భాషలు మాట్లాడినాను మోకాల మీద కూర్చొని. విచిత్రం ఏంటో చెప్పనా, ఒక నెల రోజుల నుండి నేను మోకాలు ఉండలేకపోతున్నాను ఈ నడుము నొప్పి వలన. 2 గంటలు ఎలా కూర్చున్నా నాకు అర్థం కాలేదు. 2 గంటలు భాషలు మాట్లాడిన తర్వాత ఆ రోజు సాయంకాల కూడికకు వెళ్తే ఆ కూడికలో భయంకరమైన విగ్రహారాధన స్థలం. అంత మాత్రం కాదు, చేతబడి క్రియలు ఎక్కువగా పనిచేస్తాయి అక్కడ. మరణము విలయతాండమాడుతుంది. ఎట్లా అంటే చనిపోవాలి, సూసైడ్ చేసుకోవాలని. ఆ విషయాలు మనకేం తెలియదు. నిలబడ్డాను వాక్యానికి. ప్రభు మాట్లాడడం ప్రారంభించినాడు. ఎంత అద్భుతంగా మాట్లాడినాడంటే ఆ ఊరు పరిస్థితులన్నీ కూడా దేవుడు ఎత్తిపట్టి మాట్లాడితే ప్రజలలో ఒక మార్పు చెందింది. స్తోత్రం. ఇంటికి వచ్చినాను, లాడ్జ్కి వచ్చేసినాను. ఆ పిల్లోడు మళ్ళీ భోజనం పెట్టానా, నైట్ మరి ఉండమంటారా అంటే, వెళ్ళిపోరా నాన్న అన్నాను. నేను పడుకుంటానన్నాను, అలసిపోయినా నేను పడుకుంటానన్నాను. పడకెక్కినాను. రే ఇప్పుడే కదరా నాతో మాట్లాడేది, ఎవరు లేనప్పుడే కదా నాతో మాట్లాడేది. పడకెక్కిన పెట్టి దిగుమన్నాడు. పడక నుండి దిగినాను. రాత్రి 1:30 వరకు మరలా భాషలో మాట్లాడినాను. అక్కడితో నాకు అర్థమైంది, ఏదో గొప్ప విజయాన్ని త్వరలో మేము చూడబోతున్నామని. మా సంఘము చూడబోతుంది, మా ప్రజలు చూడబోతున్నారు. హోసన్నా పెంటికోస్టల్ ఫెయిత్ మినిస్ట్రీస్ యొక్క పరిస్థితులు మారబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మొట్టమొదటి నాకు దేవుడు స్వస్థత ఇచ్చినాడండి. రెండవది, దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినాడండి. ఎప్పుడైతే ప్రభుత్వం మాట్లాడడం ప్రారంభించినానో రోగుల మీద చేతులు పెడితే చాలు స్వస్థత పొందుకుంటున్నారు వారు. ఆ ప్రభావం నేను అనుభవించినాను. మీరు అనుభవించాలి, మీరు అనుభవించాలి, మీరు అనుభవించాలి. ఈ రోజు నుండి ప్రారంభించుదురుగాక, భాషలు మాట్లాడుదురుగాక, భాషలు మాట్లాడుదురుగాక, అభిషేకము పొందుకొందురుగాక, శక్తిని పొందుకొందురుగాక. రికామానా షబాకాతురాల రామాంతర. స్తోత్రం, స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు అగ్ని రథాలు, అగ్ని గుర్రాల దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడి నుండి బయలుదేరాలి? నువ్వు గిల్గాల్ నుండి బయలుదేరాలి. రెండవది ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకి వెళ్ళాలి. బేతేలు నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఎరికోకి వెళ్ళాలి. ఎరికోలో ఇప్పుడు చివరిగా ఏం ఎదుర్కోవాలి? గోడ. ఏం గోడ? బలమైన గోడ. చెప్పండి, ఏం గోడ అది? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చదువుతారు చూడండి అమ్మ. 6వ వచనం చదువుతండి. అంతట ఎలియా యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి పొమ్మనుచున్నాడమ్మా? ఇంకొంచెం గట్టిగా. యోర్దానుకు వెళ్ళమన్నాడట. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇటు నా వైపు చూస్తారా? యోర్దాను అనండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా. గిల్గాల్ అయిపోయింది, బేతేల్ అయిపోయింది. ఎక్కడికి వచ్చినారు? ఎరికో. ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు? రైట్, నా వైపు చూస్తూ వినండి. బానిసగా వేరే ఊరు నుండి ఓ పిల్లని తీసుకొచ్చినాడు ఒక అతను, సైన్యాధిపతి. వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నాడు. చిన్నది అని రాయబడి ఉంది. ఆ పిల్ల పేరు ఏమని రాయబడి ఉంది? రే చిన్నలారా చూడండి, అందరు ఇటు చూడండి. రాస్తున్నావు, ప్రసంగం రాస్తున్నావా? నన్ను చూడు. ఆ చిన్నది ఏం చేసిందో తెలుసా? ఈ సైన్యాధిపతిని గమనిస్తా ఉంది.
పాపం అంకుల్కి అన్నీ ఉన్నాయి కానీ అంటే దాని అర్థం ఏంటంటే గూని. మా అబ్బాయి అందగాడే గాని అంటే ఆడికి ఏదో గూని. అంకుల్ అంత బాగానే ఉన్నాడు కానీ కుష్టి రోగం ఉంది. ఇప్పుడు ఇది బాగవ్వాలనంటే మనం ఒక విషయం చెప్దాం ఈయనకి అని నిర్ణయం తీసుకొని ఆయన డైరెక్ట్గా చెప్పకుండా ఆంటీ గారి దగ్గరికి వెళ్ళింది. ఆంటీ, అంకుల్కి కుష్టి రోగం ఉంది కదా, మాత్రలు వాడుతున్నాడా? వాడుతున్నాడమ్మా. బాగవట్లేదు కదా, ఏం చేసినా బాగవట్లేదు కదా. నేను ఒకటి చెప్తాను, నన్ను ఏ దేశము నుండి తీసుకొని వచ్చినారో ఆ దేశంలో ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? స్వస్థపరిచే దేవుడు ఆంటీ. ఆ దేవుడు ఒక ప్రవక్తను పెట్టున్నాడు, దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి అంకుల్ని కలువమని చెప్పండి, ఆయన రోగం బాగైపోద్ది. గుర్రం వేసుకొని రథం వేసుకొని టక్ టిక్ టక్ టిక్ టక్ టిక్ టక్ వెళ్ళిపోయినాడు. తలుపు తట్టినాడు. తలుపు తట్టగానే అసిస్టెంట్ బయటకు వచ్చి, అయ్యా మీరెవరు? నేను ఎవరిని అడుగుతావేంటారా? రే, నేను సైన్యాధిపతి, కనబట్టలేదు నీకు? మీ అయ్యగారిని కలవాలి. ఈయన పోయి, అయ్యా 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 చాలా పెద్ద ఆయన అయ్యా, ఆఫీసర్ వచ్చినాడయ్యా. అమ్మో చాలా పెద్ద ఆయన వచ్చినాడయ్యా, ఆయన వెనకాల ఇంకొక 4 బండ్లు ఉన్నాయ్యా, బుల్లెట్ ప్రూఫ్ బండ్లు కూడా. అమ్మో చాలా పెద్ద అయినయ్యా వచ్చినాడు అని అంటే, అవునా ఏంటంట? అయ్యా నేను కలవాలంట. దేనికి? అయ్యా ఆయనకి కుష్టి రోగం ఉందంట, నువ్వు ప్రార్థన చేస్తే బాగవుతావని అక్కడ వాళ్ళ ఊర్లో ఒక చిన్నపిల్ల చెప్పిందంట అయ్యా, అందుకు వచ్చినాడయ్యా నీతో ప్రార్థన చేయించుకోవడానికి. నేను అమ్మో పెద్ద ఆఫీసర్ వచ్చినాడు కాబట్టి ఇమ్మీడియట్గా సెంటు కొట్టుకొని కొంచెం నీట్గా మొహం కడుక్కొని తల బాగా దువ్వి రిచ్గా అలా వచ్చి నిలబడతాడు అయ్యగారు అని అనుకుంటున్నాడు. వీడు ఎవడాడు? కుష్ఠిరోగి. ఈయనేమన్నాడో తెలుసా? ఓహో కుష్ఠరోగుడు వచ్చినాడా? అడిగి చెప్పు, దారిలో ఒక నది ఉంటుంది, యొర్దాను నది, ఆడికెళ్ళి 7 సార్లు మునుగుమను, ఆడు బాగైపోతాడు. ప్రార్థన కొరకు వస్తే ఎక్కడ మునుగుమన్నాడు? ఇప్పుడు నేనుండి మిమ్మల్ని చెరువులో మునుగుమంటే మునుగుతారా? ప్రార్థనకు వచ్చిన వాడిని బాగు చేయకుండా పోయి ఆ నదిలో మునుగుమను అని అంటే వీడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇక కోపం వచ్చి, నేను ఎవరినో తెలీదా? హూ హ్యామ్ ఐ? నేను ఏమనుకుంటున్నావు? నన్ను సైన్యాధిపతిని, నాకు వెనకాల ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఉంటే నన్ను పోయి నీటిలో మునుగుమంటాడా? ప్రార్థన చేయొచ్చు కదా, కాస్త తుప్పర్లు వేయొచ్చు కదా, నా మీద ఉమ్ముయ్యొచ్చు కదా, నన్ను పెట్టి కొట్టొచ్చు కదా, తల మీద ఒకటి వాగొచ్చు కదా, నూనె తీసుకొచ్చి పొయ్యొచ్చు కదా, కర్చీఫ్ తగిలించవచ్చు కదా, ఇవన్నీ చేయకుండా పోయి మునుమంటాడేంటి? ఏయ్ చెప్పు మీ వాడికి, చూసుకుందాం అని చెప్పి బయలుదేరినాడు. విచిత్రం చెప్పనా? అంత పెద్ద అయ్యగారు చెప్తే ఇడు కోప్పడి వెళ్ళిపోతున్నాడా? ఆ పక్కన బండి నడిపేటో డ్రైవరు ఆడు చెప్పినాడు. ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు సార్ ఆయన? కాదురా, నేను ఇంత పెద్దోని, నన్ను కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు, కూర్చోబెట్టి టీ కూడా ఇవ్వలేదు, నీళ్ళు కూడా ఇవ్వలేదు, లోపల కూడా రమ్మనలేదు, ఆ బయట గేట్ దగ్గర నేను నిలబెట్టేసేసి పోయి ఆ నీటిలో మునుగమంటాడా నన్ను? ఏమనుకుంటాడు రా? సార్ నీకు ఘనత కావాలా, నీ రోగం బాగవ్వాలా? ఎవరన్నారు ఈ మాట? ఆ మాట గట్టిగా చెప్పండి, డ్రైవరు అని చెప్పండి. ఈడు ఎవరు మాటినలేదు తెలుసా? దైవజనుడు మాటినలేదు కానీ ఎవరు మాటిన్నాడు? వీడికి అప్పుడు లైట్ వెలిగింది. కరెక్టే కదా, నాకు ఘనత ముఖ్యమా, రోగం బాగోవడం ముఖ్యమా? ఈ రోగం బాగోతే ఇంతకంటే గొప్ప ఘనత ఇస్తాడు కదా దేవుడు. అరే రే 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 నేను అంటాను, అయ్యగారు ఇంత గొంతు చీల్చుకొని అరిసిన కొన్నిసార్లు మీకు ఎక్కదు, కానీ ఆ దారిలో పోతూ 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 ఎవడో ఒకటి డ్రైవర్ లాంటి వాడు తగులుతాడు నీకు. ఆడు చెప్తాడు నీకు బుద్ధి, అరే కరెక్టే కదా అయ్యగారు చెప్పిందే. మరి ఇక్కడ చెప్పింది ఏంటి, అక్కడ చెప్పింది ఏంటి? స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వెంటనే రథమాపు. దిగినాడు. దేంట్లోకి? నదిలోకి దిగినాడు. ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు మునిగినాడు? 7 సార్లు మునిగి 7వ సారికి దేహం ఏమైందంట?
పసిపిల్ల దేహము వలె మార్చబడింది. ఇది ఎక్కడ జరిగింది? రైట్. ఇప్పుడు ఆత్మీయ పాఠానికి వద్దాం. ఎన్నిసార్లు మునిగినారమ్మా? ఎన్నిసార్లు మునిగినాడు? దొర్లించబడ్డావు. గిల్గాలో ఏమేమైంది? క్రమం నేర్చుకున్నావు. అగాగున తొత్తునీరుగా చేసావు. ఎక్కడికి వచ్చున్నావు? ఎవరికోక బేతేలుకు వచ్చున్నావు. సన్నిధిలో నిలబడ్డావు, స్వరం విన్నావు, వాగ్దానము పొందుకున్నావు. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళినావు? ఎరికోకు వచ్చున్నావు. ఈత చెట్లు నరికినావు, చేదు నీటిని బాగు చేసుకున్నావు, శపితమైన వస్తువులను విడిచిపెట్టినావు, వేశ్య స్వభావాన్ని వదిలిపెట్టినావు, గోడలను పగలగొట్టి బయటకు వచ్చున్నావు. అంతేనా? ఇప్పుడు ఎక్కడికి వచ్చినావు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? 7 సార్లు మునగాలి, లేదా 7 మెట్లైనా ఎక్కాలి. ఎన్ని? 7 కొండలు కాదు. స్తోత్రం. 7 కొండలు కాదు. ఏం ఎక్కాలి? 7 మెట్లు. ఏది పెట్టరా నాయన? 7 మెట్లు చూపి ఒకసారి. ఎన్ని ఎక్కాలమ్మా? ఆడు ఎన్నిసార్లు మునిగినాడు నయమాను? అమ్మా చెప్పండి, ఎన్నిసార్లు మునిగినాడు? 7వసారి ఏమైంది? దేహం ఏమైంది? పసిపిల్లవాడి దేహముగా 7 మెట్లు ఎక్కితే కూడా జరిగేది ఏంటో తెలుసా? నీ దేహ శుద్ధి జరిగి సింహాసనం మీద ఆసీనుడైన యేసయ్యను ఎదుర్కోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ 7 మెట్లు రాసుకోండి. మొదటి మెట్టు మారు మనస్సు. అగ్ని రథము, అగ్ని గుర్రం ఎక్కాలనంటే మొదటి మెట్టు పేరేంటమ్మా? మారు మనస్సు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మారు మనస్సు మెట్టెక్కినామన్నవారు చేతులతో హల్లెలూయా చెప్పండి. ఎక్కలేదా మీరు? మీరంతా మారు మనసు పొందిన వాళ్ళు కాదా? మరి ఏంటి అలా మౌనంగా ఉన్నారేంటి? మారు మనసు పొందిన వారందరూ చేతులతో హల్లెలూయా చెప్పండి. మరి ఇంతకుముందు డౌట్ ఎందుకు తిన్నారు? మీకే డౌట్ ఉంటే ఎట్లా అండి? మారు మనసు పొందినారని అంటే ఎట్లా చూస్తారే? మారు మనసు పొందిన వారందరూ, యేసయ్య నా రక్షకుడని ఒప్పుకున్న వారందరూ, యేసయ్యనే నా దేవుడని అంగీకరించిన వారందరూ, వీళ్ళందరూ ఎవరంటే మారు మనసు. రెండవ మెట్టు బాప్టిస్మము. అమ్మా నయమాన్ ఎన్నిసార్లు మునిగినాడు? ఇప్పుడు ఎన్నిసార్లు మనం మెట్లు ఎక్కాలి? 7 సార్లు కాదు, 7 మెట్లు. 7 మెట్లు. రెండో మెట్టు పేరేంటి? బాప్టిజం పొందిన వారందరూ చేతులతో హల్లెలూయా చెప్పండి. పొందని వారు ఎవరైనా ఉంటే భయపడొద్దు, ఏమైపోతుందో అని అనుకోవద్దు. మీరు చేతులు ఎత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తా. బాప్టిజం ఇంకా ఎవరెవరు తీసుకోలేదో మీ చేతులు ఎత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అమ్మా సిద్ధపడండి. డిసెంబర్ నెల 31వ తారీఖు మీకు బాప్టిజాలు ఇస్తాను. ఈ మెట్టు కానీ ఎక్కకపోతే అగ్ని రథానికి మీరు ఎక్కలేరు, అగ్ని గుర్రానికి మీరు ఎక్కలేరు. అగ్ని రథం, అగ్ని గుర్రం ఆల్రెడీ నీ కొరకు సిద్ధంగా ఉంది. సిద్ధముగా ఉన్న రథము గుర్రము ఎక్కాలనంటే బాప్టిజం అనే మెట్టు ఎక్కుదువుగాక. హల్లెలూయా. ఎన్నో మెట్టమ్మా? 3వ మెట్టు పరిశుద్ధత. 3వ మెట్టు ఏంటమ్మా? నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. మన యేసయ్య ఎవరు అమ్మ? మన యేసయ్య ఎవరు? మనం ఏమై ఉండాలి? నీ మాట ఎలాగుండాలి? గట్టిగా. నీ చూపు ఎలాగుండాలి? నీ నడక ఎలాగుండాలి? నీ క్రియలు ఎలాగుండాలి? పరిశుద్ధంగా. 3వ మెట్టు పేరు పరిశుద్ధత. ఎందుకనంటే మన యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా వందనం ప్రభు వందనం. ఇక అవి రావు నాకు, తక్ తక 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 అవి రావు నాకు. ఇంతవరకే వచ్చి ఇదే పాడినాను, యేసు రక్తమే జై. ఇక అది వచ్చిన వాళ్ళందరూ వీళ్ళకే తెలుసు, దానికి ఏముంటాయిగా సరి సరి ఇక నాకు రాక మన వాళ్ళని అప్పుడప్పుడు ఎఫెక్ట్ పెట్టమంటుంటా. నేను ఒకసారి సా అంటే అది 100 సార్లు అంటుంటుంది. అది యేసు రక్తమే. మన యేసయ్య పరిశుద్ధుడు. ఓ మాట చెప్పనా, ఇప్పుడు కొన్ని లక్షల పాటలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకే పాట పాడతాం, ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. స్తోత్రం. ఒకే రాగం, ఒకే పాట, ఒకే తాళం. స్తోత్రం. ఇప్పుడు ఆడు ఆ అంటుంటే ఏడుమే ఏ అంటుంది, అక్కడ అవన్నీ ఉండవు, ఒకే పాట, పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా ఎవరైనా పక్కన నిద్రపోతే అమ్మా ఆయన పరిశుద్ధుడు అని చెప్పండి. పర్లేదు, చేతునియండి, సెకండ్ ఇచ్చి చెప్పండి వాళ్ళకి ఆయనకి పరిశుద్ధుడు అని. అయ్యా పడుకోకపోయినా పర్లేదు, పక్కన నుండి లేపండి అట, చేతులు కలిపి పరిశుద్ధుడు అని చెప్పండి. అమ్మ యేసయ్య ఎవరమ్మా? 3వ మెట్టు ఏంటమ్మా? నయమాన్ ఎన్నిసార్లు మునిగినడమ్మా? మనం ఎన్ని మెట్లు ఎక్కాలమ్మా? ఇప్పుడు రథం గుర్రం సిద్ధంగా ఉందా లేదా? సిద్ధంగా ఉండాలంటే ఎన్ని మెట్లు ఎక్కాలి? ఈ 3వ మెట్టు ఎక్కిన వారు చేతులతో హల్లెలూయా చెప్పండి. 4వ మెట్టు వేరుపాటు జీవితం. అమ్మ 4వ మెట్టు ఏంటి? బా ఈ మాటకు వస్తే మా నాన్న ఏం బల్లని ఇట్లా బద్దగుడ్డి గట్టిగా చెప్పే మాట ఏంటో తెలుసా? వేరుబాటు. చూడండి, మనం ఆల్రెడీ అన్యులలో నుండి వేరైనాం, విగ్రహారాధికుల నుండి కదా వేరై బట్టే బాప్తిజం తీసుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. ఓకే, కానీ మళ్ళా వేరుబాటు జీవితం ఏంటి? వేరుబాటు జీవితం అంటే ఏంటో తెలుసా? నామకార్థ భక్తి చేస్తున్న వారికి వేరై. ఎవరికి వేరై? నీ భక్తి నామకార్థ భక్తి అయి ఉండకూడదు. నువ్వు ఎలాంటి భక్తి చేయాలో తెలుసా? ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. అందరూ నామకార్థులు చేసినట్లుగానే ఏదో ఆదివారం భక్తి చేయడం, ఏమండి ఏదో ఇంత కానుక ఇవ్వడం, ఏదో మందిరానికి ఎప్పుడో పండగలకు వెళ్ళడం, ఎప్పుడో బైబిల్ తుడుచుకోవడం, ఇది కాదు భక్తి. వారిలో వేరై. ప్రైజ్ ది లార్డ్. ఇది వేరుబాటు జీవితం. నీ మాటలో ప్రత్యేకత, నీ చూపులో ప్రత్యేకత, నీ నడకలో ప్రత్యేకత, నీ క్రియలలో ప్రత్యేకత, వీటన్నిటికీ వేరై. ఎన్నో మెట్టు ఇది? స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా. కొంతమంది పెళ్లిలో చూడాలా, అసలు ఈమె మన విశ్వాసనే అనిపిస్తుంది. మన విశ్వాసేనా? మళ్ళీ దగ్గర పోయి చూడాలా, అరే ఇదేంట్రా కవలలు అనుకుంటా. చిచి అసలు ఎంత భక్తి, అసలు ముందు కూర్చుంటే 4 పట్టుకోవాలేమని. అరే ఈవెంట్ కాదు ఆమె కాదు, నాకే డౌట్ ఈమెనేనా కాదా అని. మళ్ళీ నేనే చిచి మంచి విశ్వాసం మీద నేను ఇట్లా నిందలు మోపినాను, యేసు రక్తం తప్పైపోయింది. బయటకు వచ్చి చూస్తే ఆమె ఎవరిని మందిరంలో చూసినానో. ఏది వేరై? ఎవరికి వేరై? ఏదండి వేరుబాటు జీవితం? ఏది వేరుబాటు జీవితం? ఏది? నేను అంటాను, లోకానికి వేరై, లోక సహవాసానికి వేరై, లోక కార్యక్రమాలకి వేరై, లోక ఆడంబరాలకు వేరై, లోక క్రియలకు వేరై, లోకమునకు వేరై. స్తోత్రం. గట్టిగా చెప్పరే హల్లెలూయా. చెప్పండి. 4వ మెట్టు ఏంటమ్మా? 5వ మెట్టు. ఏం మెట్టు? దైవిక స్వస్థత. అమ్మా చెప్పండి, ఏం స్వస్థత?
నా వైపు చూడండి. జలుబుకి ట్యాబ్లెట్ వాడితే 5 రోజుల్లో తగ్గుతుంది. ఎన్ని రోజుల్లో తగ్గుతుంది? ట్యాబ్లెట్ వాడకపోతే 5 డేస్లో తగ్గుతుంది. అర్థం కాలేదా? ట్యాబ్లెట్ వాడితే 5 రోజుల్లో తగ్గుతుంది, ట్యాబ్లెట్ వాడకపోతే 5 డేస్లో తగ్గుతుంది. రెండు ఒకటేనా? ఒకటే కదా. నువ్వు ఎన్నైనా వాడు జలుబుకి, తగ్గాల్సిన టైంలోనే. మా ఓడున్నాడు, ఇయ్య లేడు కదా, ఎక్కడ పోయినాడు? శాతం రేఖ. నేను ఎక్కడో ఊర్లో ప్రసంగం చేయడానికి వెళ్ళినాను, ఏదో ఊర్లో ఉన్నా. ఫోన్ చేసినాడు, డాడీ అన్నాడు. ఏంట్రా అన్న? నాకు జలుబు అయింది, మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకుంటా అన్నాడు. ఒరే నేను ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా నీకు అన్నా. అదే డాడీ ఊరికి వెళ్ళినావు కదరా. ఒరే స్టేజ్ మీద మైకు పట్టుకొని ఉన్నాను రా ప్రసంగం చేయడానికి. నీకు జలుబు అయితే ట్యాబ్లెట్లు కొనడానికి నేనేం చేయాలరా ఇక్కడ అని చెప్పి ఆడికి ఇంటికి వచ్చి ఒక మాట చెప్పిన. ఒరే సీరియస్ కండిషన్, హాస్పిటల్. చిన్న చిన్న రోగాలకి హాస్పిటల్ అక్కర్లేదురా. దైవిక స్వస్థత అనేది ఒక సేవకుడికే లేకపోతే సంఘానికి బోధించలేడురా. ఆ మెట్టెక్కకపోతే సింహాసనానికి చేరలేమురా. ఆ సింహాసనం చేరాలంటే ఆ దైవిక స్వస్థత ఖచ్చితంగా మనలో ఉండాలి. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. మా సేవకుడికి లేని దైవిక స్వస్థత మా విశ్వాసుల్లో కనబడుతుందండి. నాకు మా శాలేం రాజు గారు అండి, ఆయన వెల్డింగ్ పని చేస్తాడు. ఈ మందిరం కట్టేటప్పుడు ఇక్కడ ఒక పెద్ద షింక్ ఉండింది, ఇంచుమించు ఒక 200-300 కిలోల షింక్. అది 200-300 కిలోల షింక్ పగల కొడుతున్నారు. చక్కగా అన్నీ అయిపోయింది. ఇక పగిలిపోయే సమయానికి ఆయన దగ్గర నిలబడి సుత్తి లేపినాడు. అది తిన్నగా వచ్చి కాలు మీద పడిపోయింది. మేము చూస్తుండగానే కాలు ఇంత వాసిపోయింది. ఎత్తుకొని తీసుకొని వెళ్ళి ఆ పాత మందిరంలో కూర్చోబెట్టినాం. అయ్యా హాస్పిటల్కి వెళ్దామనంటే, తగ్గిపోతుందయ్యా, ఇటువంటి చాలా తగిలినాయి, నాకు తగ్గిపోతుంది అంటాడు. నాకు ఏడుపు వస్తుంది, పాశ్రమ గడగడలాడిపోతుంది, కాలు ఇంత వాసిపోయింది. మా వాళ్ళు అందరూ చూస్తున్నారు. కాలు కింద పెట్టలేకపోతున్నాడు. ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళినాం. ఏం కాదయ్యా తగ్గిపోతుంది అన్నాడు. ఆయన విశ్వాసం ఏంటో నాకు తెలియదు కానండి, 4వ రోజు నడుచుకుంటూ మందిరానికి వచ్చినాడండి. తగ్గిపోయింది. ఇరిగిన కాలు అతుక్కుంది. శాలమయ్య ఒకసారి లేచి నిలబడు. అదండి, కొట్టండి ఆయనకు చప్పట్లు కొట్టి. దైవిక స్వస్థత. స్తోత్రం. మన మందిరంలో పనిచేస్తున్నాడు. ఎంత పెద్ద రాడు ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు. జారిపోయింది, తిన్నంగా ఏలు మీద పడిపోయింది. ఆ బొట్టనేల మీద పడిపోయి చితికిపోయింది. ఎట్లా చూడలేకపోతే చితికిపోయింది. మరుసటి రోజు దాని మీద ముఖానికి చల్లుకునే పౌడర్ చల్లుకొని చెప్పులు వేసుకొని వచ్చేసినాడు మందిరానికి. ఏంటయ్యా అని అంటే, తగ్గిపోతుందయ్యా అంటాడు. ఆయన విశ్వాసం ఏంటో తెలియదు నాకు. ఆ రోజు అప్పటికే విశ్వాసం వచ్చింది, ఎందుకంటే ఆయన విశ్వాసం చాలా గొప్పదని నాకు తెలుసు. తగ్గిపోతుందని ఆయన ఎప్పుడైతే అన్నాడో, నీ విశ్వాసం గొప్ప, తగ్గిపోతుంది పో అన్నాను. మీరు చూడండి, ఇప్పుడు కాలుకుంటుంది చూడండి, ఆ ఏలు మీద ఉంటుంది చూడండి, దెబ్బ చూడండి, తగ్గిపోయింది. దాన్ని అంటారు దైవిక స్వస్థత. స్తోత్రం చెప్పండి. మా సిమియోన్ గారు ఉన్నారు. డాక్టర్లు ఏమన్నారు? చచ్చిపోతాడు, కిడ్నీలిక పని చెయ్యవు, అయిపోయింది, చరిత్ర అయిపోయింది అన్నారు. కానీ ఆయనకు ఒకటి తెలుసు, నన్ను బ్రతికించగలిగిన వాడు జీవము కలిగిన దేవుడు. బాగోలేదా కిడ్నీలు? వారి కుప్పల దాస్ గారు, భయపడద్దు. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నిన్ను కూడా త్వరలో స్వస్థపరచిపోతున్నాడు. నీ నోరు సాక్ష్యం ఇవ్వబోతుంది మందిరంలో. విశ్వాసం, అదే దైవిక స్వస్థత అంటే. చిన్న వాటికి పరుగులు తీయొద్దు. ఓపిక నశించిపోయింది, ఇక నీ వల్ల కావట్లేదు, నీరసం అయిపోతున్నావు, వెళ్ళు, తప్పేం లేదు. చిన్న దానికి, జలుబుకి, తలనొప్పికి
ఏమండి కొంచెం నీరసం ఉంటే మన వాళ్ళకి ఎంత బాగా అలవాటు అయిపోయిందంటే అదేంటది డోలోనా ఏంటది జోబులలో పెట్టుకొని తిరుగుతున్నారు. మనం ఎవరికి కొంచెం అంటే ఈ తక్కువ తీసి నోట్లో ఎత్తున్నట్టు యేసు రక్తమే. ఇక ప్రతి బ్యాగ్లో డోలోలే, ప్రతి పర్సులో డోలోలే. ఆడు స్వస్థత మీద ఉన్న ఈడు జోబులో తీసి పెడుతున్నాడు ఆడి నోట్లో. యేసు రక్తమే. ఆడికైనా ఇచ్చి ఆడు వేసుకుంటాడా? కాదు, ఈడే వేయాలా. ఈడు నోట్లో వేసి మళ్ళీ ఈడు నీళ్ళు పోసి ఈడేదో బాగు చేసినట్టు. హల్లెలూయా. ఎన్నో మెట్టు అమ్మా, ఎన్నో మెట్టు. నయమాను ఎన్నిసార్లు మునిగినాడు? రథం ఎక్కాలంటే ఎన్ని మెట్లు ఎక్కాలి? ఇప్పటికి ఆల్రెడీ 3 దాటుకొని వచ్చినాము. 4 యోర్ధానికి వచ్చిన తర్వాత యోర్ధాన్లో మళ్ళీ 7 మెట్లు పెట్టినాడు. 7 మెట్లు ఎన్ని మెట్లు ఎక్కినాము? 5 మెట్లు ఎక్కినాం. 6వ మెట్టు పరిశుద్ధత అయిపోయింది కదా. దైవిక స్వస్థత. 6వ మెట్టు ఏంటమ్మా? సంపూర్ణ పరిశుద్ధత. రైట్ అమ్మా. 3వది పరిశుద్ధాత్మ అభిషేకం రాసుకోండి. 6వది పరిశుద్ధత రాసుకోండి. 7వ మెట్టు ఏంటంటే సంపూర్ణ పరిశుద్ధత లేదా దేహ విమోచన. సంపూర్ణ పరిశుద్ధత లేదా దేహ విమోచన. 3వది పరిశుద్ధాత్మను రాసుకోండి. 4వది వేరుబాటు జీవితం. 5వది దైవిక స్వస్థత. 6వది పరిశుద్ధత. 7వది సంపూర్ణ పరిశుద్ధత లేదా దేహ విమోచన. ఇప్పుడు చెప్పండి, నయమాను 7 సార్లు మునిగిన తర్వాత తన దేహం ఏమైందట అమ్మా? ఇప్పుడు 7వ మెట్టెక్కితే మనకేం జరగబోతుంది? దేహ విమోచన అని చెప్పండి అందరు గట్టిగా. దేహ విమోచన ఎప్పుడు జరుగుతుందంటే పరిశుద్ధతలో నుండి సంపూర్ణ పరిశుద్ధత. అంటే సింహాసనం ఎక్కాలంటే పరిశుద్ధత సరిపోదు. పరిశుద్ధతలో నుండి ఆ తర్వాత సంపూర్ణ పరిశుద్ధత మెట్టెక్కగానే నీ కొరకు నా కొరకు రథము సిద్ధముగా ఉంటుంది. చెప్పండి అందరూ గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. నా వైపు చూస్తూ వినండి. గిల్గాల్ నుండి బేతేలు నుండి ఎరికో నుండి యోర్దాను. విన్నారా? యోర్దానులో 7వ మెట్టు అయిపోయిన తర్వాత ఇప్పుడు యోర్దాన్ ఇలా పారుతుంది. ఇటు చూడమ్మా, యోర్దాన్ నది ఇలా పారుతుంది. ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడంటే, చూస్తున్నారా, తన భుజం మీద ఒక దుప్పటి ఉంది. ఏముంది? అందరు ఇటు చూడాలా. ఏముంది? ఇంకొంచెం గట్టిగా. ఈయన వెనకాల ఒక అసిస్టెంట్ ఉన్నాడు. రారా, నువ్వే కదా నాకు అసిస్టెంట్. నిలబడు. ఈడున్నాడే, ఈడు నన్ను చూస్తలేడు. ఏం మీరు అట్లా నవ్వినారేటి? ఆడు నన్ను చూడట్లేదు. ఆడు దృష్టంతా దేని మీద ఉందో తెలుసా? స్తోత్రం చెప్పండి. దేని మీద ఉంది? వీడికి నేను అక్కర్లేదు. వీడికి ఏం కావాలా? నీకు కూడా అదే కావాలి. వీడు ఎక్కడ బయలుదేరినారు? గిల్గాల్లో బయలుదేరిన దగ్గర నుండి ఈయన ఏం చేస్తున్నాడా అవన్నీ ఏం చూడట్లేదు. వీడు ఎంతసేపటికి దుప్పటి మీదనే కన్నేసి పెట్టినాడు. ఈయన దుప్పటి ఎక్కడ పెడతాడా, ఎప్పుడు తీసేద్దామా, ఎక్కడ పెడతాడా, ఎప్పుడు తీసేద్దామా, ఎక్కడ పెడతాడా, ఎప్పుడు తీసేద్దామా. ఈయనేమన్నాడో తెలుసా? ఒరే, దుప్పటి నేను ఇవ్వడం కాదురా, దుప్పటి ఎవరు ఇవ్వాలి? నీకు దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు దుప్పటి దేవుడు ఇవ్వాలనంటే నా కొరకు అగ్ని రథము సిద్ధంగా ఉంది. అగ్ని రథము దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ దుప్పటి నీకు ఇస్తాడు దేవుడు.
ఇక ఈడు వెనకాలనే ఫాలోఅప్ చేస్తున్నాడు. పట్టుకో పట్టుకో, రే ఆన్ చేయరా బాబు. ఏం దాటినాడు? గిల్గాల్ దాటినాడు. రే ఉండరా గిల్గాల్లో? ఉన్నాను. ఏ సర్రా. రే ఇది బేతేలు, ఇక్కడ ఉండు, మంచి తిండి దొరుకుతుందిరా, బిర్యానీ. ఉన్నాను. వద్దా? నువ్వు తిను కూడా, అప్పుడు చెప్తా నీ పని. ఎరికో వచ్చింది, ఈత చెట్లు ఉన్నాయి, వద్దా? నిజం చెప్పు. వద్దు. మళ్ళీ అడుగుతావా? అడగోదా? యోర్దాన్ వచ్చింది. ఏమొచ్చింది? యోర్దాన్ వచ్చింది. ఉంటావేడా? ఉన్నాను. ఉండవా? ఏం కావాలరా నీకు? దుప్పటి. ఈడు మహాకన్నింగోడు. ఈడికేం కావాలంట? ఈడికేం కావాలంట? చెప్పండి అందరు, ఈయనకేం కావాలంట? దుప్పటి. మీకేం కావాలి? లేదా ఏ మందసం కావాలా? తీసుకెళ్తారా? ఏం కావాలి మీకు? నోరు విప్పి చెప్పాలా అందరు? ఏం కావాలి మీకు? గట్టిగా చెప్పండి, ఏం కావాలి మీకు? దుప్పటి అనగా దేవుని అభిషేకము. అభిషేకము కావాలని గట్టిగా 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 చప్పట్లు కొడుతూ, ఏం కావాలి మీకు? అభిషేకం. స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఘనత కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, గౌరవం కావాలన్నా, స్థాయి కావాలన్నా, స్థానము కావాలన్నా, పెద్దవాడి అవ్వాలన్నా, ఏది నిన్ను ఘనపరచదో తెలుసా? అభిషేకము ఒక్కటే నీ స్థాయిని, నీ స్థానాన్ని, నీకు ఘనతను, నీకు మెప్పును, నీకు గౌరవాన్ని, నీకు కీర్తిని అభిషేకము ఒక్కటే నీకు ఇస్తుంది. వేరే ఏవి కూడా నిన్ను ఘనపరచవు. అభిషేకం ఒక్కటే నిన్ను ఘనపరుస్తుంది. ఏం కావాలరా నీకు? అభిషేకంగా. ఓకేరా. యోర్దాన్ వచ్చేసింది. ఏమొచ్చింది? రథం ఎక్కడుందో తెలుసా? రథం ఎక్కడుందో తెలుసా? నది దాటితే రథం. ఇప్పుడు ఏం అడ్డం ఉంది? తీసుకున్నాడు, యోర్దాన్ దగ్గర నిలబడ్డాడు, ఏసి యోర్దాన్ ఒక్క దెబ్బతో కొట్టినాడు. యోర్దాను 2 పాయలైపోయింది. స్తోత్రం చెప్దామా గట్టిగా? దీంట్లో మర్మం ఏంటో తెలుసా? నీవు పొందుకున్న అభిషేకము ద్వారా యోర్దాను 2 పాయలు చేసి ఎండిన నేల మీద నువ్వు నడవబోతున్నా. ఎండిన నేల మీద నడవబోతున్నా. ఎండిన నేల మీద నడవబోతున్నా. నిన్ను చూసి లోకం భయపడబోతుంది. ఈ చిత్రం చెప్పనా? వేగంగా పరిగెత్తే యోర్దాన్ అంట, ఈయన దుప్పటేసి కొట్టగానే ఈ దైవజనుని చూసి అది అట్టు తిరిగింది, ఇది ఇట్టు తిరిగింది. గల కారణం ఏంటంటే ఈయనను చూడడానికి కూడా భయపడిందండి యోర్దాను. లోకము నిన్ను చూస్తే భయపడాలా? నువ్వు లోకాన్ని భయపెట్టగలిగిన అభిషేకం పొందుకో ఈరోజు. లోకము నిన్ను చూసి భయపడాలి. లోకము నిన్ను చూసి భయపడాలి. లోక సహవాసం నిన్ను చూసి భయపడాలి. లోకస్తులు నిన్ను చూసి భయపడాలి. వాళ్ళు నిన్ను భయపెట్టడం కాదు, నువ్వు వారిని భయపెట్టు. నువ్వు వారిని భయపెట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులతో హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కొట్టడం కొట్టడం పాయలైపోయిందా? పాయలైపోయి ఈయన చూడట్లేదు. అది అటు తిరిగింది, ఇది ఇటు తిరిగింది. నేలమైపోయింది, ఎండిపోయింది. ఏ లోకమైతే నిన్ను వేధిస్తుందో, భయపెట్టిస్తుందో, ముంచేస్తానని చెప్తుందో, ఏదైతే ఇక నువ్వు బ్రతకనివ్వకుండా చేస్తానని చెప్తుందో, ఆ లోకం ఈ రోజు నుండి నీ మీదున్న అభిషేకాన్ని చూసి భయపడును గాక. నీ మీదున్న అభిషేకాన్ని చూసి భయపడును గాక. నీ మీదున్న కృపను చూసి భయపడును గాక. దేవుని అభిషేకము నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు పొందుకొందురు గాక. గట్టిగా 2 చేతులెత్తి హల్లే హల్లే హల్లెలూయా. నువ్వు అభిషేకింపబడిన వ్యక్తివి. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీ మీద దేవుని అభిషేకం ఉంది. ప్రైజ్ ది లార్డ్.
ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అలా వెళ్ళినాడో లేదో అగ్ని రథం కనబడింది. ఎప్పుడైతే కనబడిందో వీడు సపరేట్ అయిపోయినాడు. ఎలీషా ఏమైపోయినాడు? ఏలియా సపరేట్ అయిపోయినాడు. ఇప్పుడు ఏలియా ఎక్కడెక్కి కూర్చున్నాడు? ఏరా స్క్రీన్ ఏరా, దాని మీద ఏరా. ఏలియా ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆ ఒంటి మీద ఏముంది? డాడీ 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 డాడీ, ఇంతకాలం నీ వెనకాల తిరిగి నువ్వు కారిస్తావని కాదు డాడీ, నీ దుప్పటి కావాలని డాడీ. స్తోత్రం. నువ్వు మందిరం ఇస్తావని కాదు డాడీ, నీ స్థానం నాకు ఇస్తావని కాదు డాడీ, నాకేం కావాలో తెలుసా? నీ దుప్పటి. ఇంతకాలం నీ ఎంట పడింది ఎందుకో తెలుసా? నీ ఆస్తి కొరకు కాదు, నీ మందిరం కొరకు కాదు. నీ ఎంట ఎందుకు పడ్డానో తెలుసా? నీ ఒంటి మీద దుప్పటి ఉందే, ఆ దుప్పటి నాకు కావాలి. వెళ్ళిపోతున్నావా? కుమారుడా, ఇస్తానన్నాను కదా. మాట అంటే మాటే, వాగ్దానం అంటే వాగ్దానమే. దుప్పటే కదా కావాలి. ఇదిగో దుప్పటి తీసుకో. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టు కొట్టు గట్టిగా గట్టిగా. రకశమన బకతుర. హల్లెలూయా. ఎప్పుడైతే దుప్పటి అక్కడికి వెళ్ళిపోయిందో, రథమెక్కి వెళ్ళిపోయినాడు. ఆయన మీదున్న అభిషేకం కంటే రెండంతల అభిషేకం పొందుకున్నాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 7 మెట్లు ఎక్కినంత మాత్రం వెళ్ళిపోతాం అనుకుంటున్నాం సింహాసనానికి. దుప్పటితో నదిని పాయలు చేయి, ఈ లోకాన్ని భయపెట్టు. రేయ్, ఏంటి నేను వచ్చేది తెలియదు నీకు, మర్యాదగా జరుగాను అనాల. అంతేగాని దాన్ని చూడగానే, ఏమండి కొంతమంది ఆ రోడ్డు మీద పోస్టర్లు చూడగానే ఫిట్స్ వచ్చినోడు అయిపోతాడే. ఒక ఆవిడ పాట పాడుతుంది, క్రిస్టియన్ సింగర్ అంట, నాకు పంపించినారు అంటుంది. ఏం నిలబడి పాడడానికి రాదా? నేను నాకు తక్కువనట్టు చూసి నిజం చెప్తున్నానండి, అయ్యో పాడుతున్నప్పుడు ఫిట్స్ వచ్చిందేమో. నిలబడి పాడలేవా? ఎందుకు ఈ నాటకాలన్నీ? దుప్పటితో కొడితే యోర్దాను అటు తిరగాల, ఇటు తిరిగిపోవాలా. నిన్ను చూడడానికి వీల్లేదు, నువ్వు వాటిని భయపెట్టాలి. నీకు మాట చెప్పనా? అన్యుల్ని చూసి నువ్వు కాపీ కొట్టడం కాదు, నిన్ను చూసి అన్యుడు కాపీ కొట్టాలి. ఆ రోషము కలిగిన భక్తి చేయి మనం. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. 12 అయిందన్న వారు అందరూ కలేలు చెప్పండి. మీరు టైం చూడలేదా? మోకరించండి, అయితే మోకరించండి మోకరించండి మోకరించండి. సాయంకాలం కూడా ఇదే రాకడ వర్తమానం మరొక సేవకుడి గురించి మాట్లాడతాను. రండి, సాయంకాలం రండి. ఒక అద్భుతమైన సందేశాన్ని వినాలి ఈరోజు మీరు. ఖచ్చితంగా దీని తర్వాత ఒక రాకడ దినము సమీపించబోతుంది. ప్రజలారా, ఈరోజు అందరూ కూడా మరలా సాయంకాలం 7 గంటలకే ప్రారంభిస్తున్నాను. సరిగ్గా 9:30కు ముగించేస్తాను. మన మాసాంతరం ఉంది కనుక రండి. మీరందరూ కూడా వస్తే సాయంకాలం కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మీరు వినబోతున్నారు. మోకరించండి 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 మోకరించండి. ప్రార్థన ప్రారంభించు.
థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా ఎవరు మౌనంగా ఉండొద్దు. తమ్ముళ్ళారా, సహోదరి సహోదరులారా, అన్నలారా, యవనస్తులారా, చిన్నపిల్లలారా, ప్రార్థన ప్రారంభించండి. అగ్ని రథము సిద్ధముగా ఉంది. అగ్ని గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి. రికతురమాషే హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా భాషలలో ప్రార్థన చేయండి, భాషలలో ప్రార్థన చేయండి, భాషలలో ప్రార్థన చేయండి. భాషలలో ప్రార్థన చేయండి, భాషలలో ప్రార్థన చేయండి, భాషలలో ప్రార్థన చేయండి, భాషలలో ప్రార్థన చేయండి. అందరూ కూడా అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి. రికతురా బషదర బకతురా రికసియాల మహతర బషందరల బకతురా రిమానా బకతురా మనసియాల రమంతురా రికషందర రబకతియాల